మంచి తల్లి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకము నుంచి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవ, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రయేక దేవ, ఈ ఉదయకాల సమయంలో 2026వ సంవత్సరము 2వ ఆరాధనలో నా తండ్రి మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. ప్రారంభంలో సాతానుడు గలిబిలి చేశాడయ్యా మైకుల విషయంలో, అందరికీ చిరాకు పుట్టించాడు నాయన. కానీ వాటన్నిటిని సరిచేసి మీరొచ్చి మా మధ్యలో ఉన్నారు కనుక, మీ అధ్యక్షతకి ఈ ఆరాధన నేను అప్పచెప్పుకున్నాను కనుక ఆ శోధనలన్నీ తొలగిపోయినందుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రభువా, ఇదిగో నీ పక్షాన నిలబడిన నీ దాసుడు, నీ పనివాడు ఏ ఒట్టి కుండ లాంటి వాడే నాయన. నాలో ఏమీ లేదు, నాలో ఏ గొప్పతనము లేదు, ఏమీ లేదు నాలో. మీరే నాతో మాట్లాడండి. ముందు నాతో మాట్లాడి నా మాటల ద్వారా నీ ప్రియ కుమారులతో కుమార్తెలతో మాట్లాడి ఈ వాక్య పరిచయం జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతోనే ఉండండి. యేసయ్యా, ఈ వాక్య పరిచర్యను నీ దాసుని ద్వారా మీ ఆధ్వర్యములో అద్భుతంగా జరిగించమని ప్రతిఫలాలు వేడుకుంటున్నామయ్యా. ఆమేన్. మా అందరూ బాగున్నారా? ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ సీజన్లో బాగా అలిసినాయి మీ ఊళ్ళో, నేను చెప్తున్నాను కదా. బాగా అనుకోని రీతిగా అందరూ చక్కగా ఆ యొక్క ఆరాధనలకు రావడం, ఆ ఆరాధనలో ఆనందించడం, అసలు ఇన్వాల్వ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో కొన్ని బలహీనతలు వచ్చాయి మనలో. చాలా మందికి జలుబులు, కొంతమందికి దగ్గులు, కొంతమంది జ్వరాలు ఇవి వచ్చాయి. కానీ ఈ 2 వారాల విశ్రాంతిలో కొంచెం మీరు రిలాక్స్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. రిలాక్స్ అయిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి తల్లి, ఈ సమయంలో దేవుడు మనకు ఒక మంచి అంశంతో ఈరోజు మనకి ఒక బోధ, ఒక మంచిని నేర్పించబోతున్నారు. ఆయన ఏది చెప్పినా మంచిగా చెప్తాడు, అంతే కదా. చెడు ఎందుకు చెప్తాడు ఆయన? అంశం ఏంటంటే నీ ఆయుష్ ఎంత అల్పమైనదో తెలుసుకో. యవ్వన కుమారులారా, కుమార్తెలారా, మీకోసమేనేమో ఇది. మీ ఆయుష్ ఎంత అల్పమైనదో తెలుసుకో అనేది ఈరోజు అంశము. బ్రతుకు మార్చుకో. దాంట్లోనే ఈ మధ్య సినిమాలు వచ్చినాయి అనుకోండి, దానికి కింద ఏమంటారా, దాన్ని టైటిల్ కింద పెడతారే, క్యాప్షనా. ఇప్పుడు రాజా సాబ్ అని వచ్చి ఒక సినిమా వచ్చిందంట కదా, చెప్పండి అమ్మా. కింద క్యాప్షన్ ఏమైనా ఉందారా దానికి? సరే, అలా వైకుంఠపురం అనే సినిమా వచ్చింది, గుర్తుందా? పాతది అది. దానికి క్యాప్షన్ ఏమో తెలుసా? తెలియదు. అసలు నువ్వు ఏ హీరో ఫేవరెట్ నానా? ఏ హీరోని ప్రాణం ఇస్తావు నువ్వు? చేతులు కోసుకుంటావు, పెగ్ కూడా కోసుకుంటున్నారు ఈ మధ్య. ఎస్ఐ నీ హీరోనా? ఇవ్వరా నువ్వు? వెళ్ళిపోరా, లేచి వెళ్ళిపో. సరే, క్యాప్షన్ అనమాట. ఏంటి క్యాప్షన్? ఏంటంటే నీ బ్రతుకు మార్చుకో. అసలు టైటిల్ ఏంది? నీ ఆయుష్ కాలం ఎంతో అల్పమైందో తెలుసుకో, నీ బ్రతుకు మార్చుకో. అమ్మా, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక మీటింగ్ జరిగిందంట మానవాడిలోనే ఓ మీటింగ్ జరిగి ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడంట. ఈ యుగంలో, ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటిలో వెర్రిది ఏది అని అడిగాడంట. వెర్రిది. మనం ఏమైతే ఏం చెప్తాం? ఈ జీవరాశులన్నిటిలో వెర్రిది ఏంటమ్మా? నిర్మల అక్క చెప్పు, నువ్వు చెప్పు. పెంకి, మేరీకాంతం అమ్మా, ఎట్లా చెప్పగలిగావు? మనిషి వెర్రోడా? కోతి అమ్మా. వెర్రిదేంటి? ఎందుకని అంటున్నాను చెప్పండి. దాని చేష్టలు చూస్తేనే మనం అంటే ఈ అలా చేష్టలు ఇవ్వడం చేశారనుకో,
వీడేంటంత గోచారు ఎర్రోళ్ళగా ఉన్నారంట. ఇంకోడంట లేచి ఆన్సర్ చెప్పాడంట, ఏనుగు అన్నాడంట. ఏనుగా అంత బలమైంది అది. అసలు తొండంతో ఇట్లా దిప్పి కొట్టిందంటే సింహాన్ని నేలకేసి కొట్టే దానికి పచ్చడైపోద్ది. అయినా సింహాన్ని కాదు, నక్కల్లాగా ఉంటాయేమో, అదేందో హైనాస్ అని, అది వచ్చి హూ హూ అన్నా కూడా ఏనుగు భయపడిపోతుంటది. అది అది పెద్ద ఎర్రిదని. మూడోదిగా చూసినట్లయితే ఒక ఆయన సరిగ్గా లేచి మీకులాగే మనిషి అనలేదు కానీ దేవుడు అన్నాడంట. ఆ మహానుభావుడు దేవుడు ఎర్రోడంట. నిజమే సుకన్య, ఆయన ఎర్రోడే. లేకపోతే మనల్ని కాపాడాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఆయన పిచ్చి ప్రేమ, ఎర్రి ప్రేమ మనల్ని ఇంతకాలము కాపలా కాస్తూ వచ్చింది. ఎలా చెప్పగలవయ్యా దేవుడు ఎర్రోడేంట్రా? సమస్త మానవాళ్ళని సృష్టించిన ఆయన, నోటి మాటతో సృష్టించిన ఆయన నువ్వు ఎర్రోడంటావంటే ఎందుకన్నా ఏం చెప్పరా? ఎందుకన్నావు ఎర్రోడండి అంటే, ఇప్పుడు గుమ్మడి పాదు ఉందా? అది ఎక్కడ? గుమ్మడి పాదు అంటే నేల మీద పాకుద్ది. గుమ్మడికాయ ఎంత ఉంటుందమ్మా కదా? మర్రి చెట్టు ఉందా? ఎంత పెద్దది అది? మర్రి చెట్టు ఎంత పెద్దదమ్మా? ఇది మన సెంటర్లో పాడితే మన మందిరం అంత పోకపోద్ది. ఓడలు అడయార్లో అదేందో ఎండింగ్ ఎక్కడో, క్లోజింగ్ ఎక్కడో, స్టార్టింగ్ ఎక్కడో, ఎండింగ్ ఎక్కడో తెలియదట. అదొక పెద్ద అందరూ పోయి చూస్తుంటారు ఎరిజనాలు ఏం చూస్తారమ్మా మర్రి చెట్టు చూడక. నువ్వు పోయావు ఎప్పుడన్నా మద్రాసుకి? సరే, ఎందుకు అంటావురా? సరే, అల్తలా మర్రి చెట్టుకి కాయ ఎంత పెట్టాడమ్మా? ఇంత పండు. ఎర్రోడు కాకపోతే దేవుడు నేల మీద ఉన్న గుమ్మడికాయకేమో ఎంతలా గుమ్మడికాయ ఇచ్చాడు, దానికేమో అంత పెద్ద చెట్టుకి ఇంత పండు ఇచ్చాడు. ఎర్రోడు కదా అంటే, సరేలేరా మేము ఒప్పుకుంటున్నాంలే దేవుడు ఎర్రోడే అంటే. ఈడు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతా ఏదో పని చేసుకుంటా అలసట వచ్చి అక్కడ ఒక మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు నీళ్ళ పడుకున్నాడంట. అమ్మ పడుకొని నిద్రపోయి లేచి చూస్తే వాడి మీద 4-5 మర్రి పళ్ళు పడున్నాయంట. పరిగెత్తుకుంటా వాదించాడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు మహాజ్ఞాని అంటున్నాడంట. ఇప్పుడే కదా ఎర్రోడు అని చెప్పి వెళ్ళావు, మహాజ్ఞానం ఎంతలోపు నీకేం జ్ఞానం వచ్చిందంటే, అయ్యా నేను ఆ మర్రి చెట్టు కింద పడుకున్నా, నా మీద మర్రికాయలు పడ్డాయి. నేనేమన్నాను? అంత పెద్ద చెట్టుకి అంత కాయ అంటే గుమ్మడికాయ సైజు కాయ ఇచ్చుంటే నా తల పుచ్చకాయ పగిలినట్టు పగిలి చచ్చుండేవాడిని అన్నాడు కదా. కాబట్టి ఇటువంటి మన ముందు జరుగుతూ ఉంటాయి. కొన్ని వితండవాదం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం ఎప్పుడు పోటీ పడకూడదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి అనేవాడు చివరికి వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆయన చెప్పాడంట, అరే దేవుడు కాదు, కోతి కాదు, ఏనుగు కాదు, ఈ ప్రపంచంలో జీవరాశుల్లో ఉన్న వాళ్ళందరిలో, జీవరాశి అంటే మనం కూడా జీవంతో ఉన్న వాళ్ళంగా, మనిషి ఎరా పెద్ద ఎర్రోడు అని చెప్పాడండి. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ మీరు అంటే, మన మనిషి ఎర్రోడా? అరే చంద్రయాన్ అదేదో పంపించారు కదా రాకెట్ చంద్రమండలానికి, సెల్ ఫోన్ చేతిలో పెట్టాడు. నువ్వు ఇక్కడ నుంచి హలో అంటే అమెరికాలో వచ్చి హలో అంటారు. ఇది కనిపెట్టిన మనిషి ఎర్రోడు అంటావేంటాయి అంటే, అది సరే నాయనా, కానీ కళ్ళ ముందు కొన్ని కోట్ల మరణాలు పోని, ఒక మనిషి అని చూడలేండి, కొన్ని మరణాలు చూస్తూ ఉంటాడు. ఎవరియో అక్కర్లా, కళ్ళ ఎదుట తల్లి చచ్చిపోయినా చూస్తూనే ఉంటాడు, తండ్రి చచ్చిపోయినా, అన్నదమ్ములు చచ్చిపోయినా, అక్క చెల్లెలు చచ్చిపోయినా, స్నేహితులు చచ్చిపోయినా, బంధువులు చచ్చిపోయినా, వీడు మాత్రం గుండ్రాయి కొట్టినట్టు చూస్తూ ఉంటాడంట. మనిషి చలనం ఉండదు. ఎందుకంటే వాడు అనుకుంటుంటాడంట మనసులో, నేను శాశ్వత వీడు పోయారు అనుకుంటారంట. వాడు టర్న్ వస్తుందే అప్పుడు ప్రభువా ఇంకేముంది. ఎన్నిసార్లు చెప్పినా ఒరే నాయనా సిగరెట్లు తాగొద్దురా, ఏం పోతాయి? సిగరెట్లు తాగితే లంగ్స్ పోతాయి. మందు తాగొద్దురా, ఏం పోతాయి? భలే చెప్తున్నారు. గుట్కా మింగొద్దురా, ఏం పోతాయి? గుట్కాతో పోదు, త్రోటు పోయి క్యాన్సర్ పుండ్లు వస్తాయి కదా. అన్నిసార్లు చెప్పినా అంటాడు. తీరా ఆ దెబ్బ పడిన తర్వాత
ప్రభువా. అప్పుడు కూడా ఒక పాస్టర్ గారి దగ్గరికి ఇలాగే ఇక్కడ బాగా క్యాన్సర్ వచ్చి పుండులాగా అయిపోయి ఆయన చూడలేకపోయాడంట. పాస్టర్ గారు ఇలా పెట్టుకొని వచ్చాడంటే ఏది ఒక ఖర్చిపోయేదో ప్రార్థన చేయండి అన్నాడంట. ఆయన అనబోతా ఉన్నప్పటికి అప్పుడు చెప్తున్నాడంట, అయ్యా నాకు క్యాన్సర్ వచ్చింది, ఈ పుండు తగ్గిపోయేటట్టు చేయండి అయ్యా. ఏంటయ్యా ఇంత భయంకరంగా ఉన్నావు, నాకైతే కడుపులో తిప్పేస్తుంది. ఎందుకమ్మంటే పక్కన వైఫ్ ఉండి, ఏముందండి చెప్పకపోయినా గుట్కాలు 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 మింగి ఈ స్థితి తెచ్చుకున్నాడు అంటే. అయ్యో చూసావా నాయన, ఎటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోయావో, నువ్వు కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఇప్పటికైనా కార్యం చేస్తాడంటే ఇట్లా పెట్టుకున్నాడు. అయ్యా గుట్కా మానేసేటట్టు ప్రార్థన చేయండి అంటున్నా. అంటే ఇంకా మానలా. ఏమన్నావయ్యా అంటే గుట్కా మానేసేటట్టు ప్రార్థన చేయండి అంటున్నాడంట. క్యాన్సర్ పోయేటట్టు కాదు, వీడు గుట్కా మానలా. ఏంటయ్యా ఇంకా నువ్వు మానలేదా ఆ వ్యసనానంటే, మాందామని ప్రయత్నిస్తున్నా కానీ నా వల్ల కావట్లేదు అయ్యారు అంటున్నాడంట. చూసారా మనిషి, ఈ వెర్రి అహంకారం అంటారు వీటిని. వెర్రి తలకెక్కితే వాడు పిచ్చోడు కాక ఏమవుతాడమ్మా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన టైటిల్ ఏంటి, నీ ఆయుష్కాలము ఎంత అల్పమైనదో తెలుసుకో, బ్రతుకు మార్చుకో. దావీదు భక్తుడు కొంతమంది భక్తుల గురించి ఆయన స్టడీ చేసినప్పుడు ఏమైంది అంటే, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వాక్యం. మా ఆయుష్కాలము, జాగ్రత్తగా వినండి, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే అంటే బూస్ట్లు ఈ హార్లిక్స్ దాగేమన్నా కొంచెం అధిక బలం తెచ్చుకుంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా ఏది ఆయుష్కాలము త్వరగా గతి. మేము ఎవరు ఈ మాట అనింది? దావీదు కాదు, మోషే. మోషే మోషే 90వ కీర్తన రాసింది ఫ్లోలో మనం దావీదు అంటాం, పైన ఉంటుంది చూడండి, మోషేచే రచించబడిన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు భక్తుల జీవితం గురించి. మోషే ఏమంటున్నాడు, నా ఆయుష్కాలము 70 అంటే చాలా త్వరగా గతించిపోతుంది. ఈ గతించిపోయే ఆయుష్కాలము మేము గతించిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తామంటున్నాడు, ఎగిరిపోతామంటున్నాడు. ఎక్కడికి ఎగిరిపోయేది నువ్వు? అందుకే నీ బ్రతుకు మార్చుకో క్యాప్షన్ ఇచ్చాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియకుండానే మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నాకంటే ఓ 25 years గడిచిపోయాయి, నీకు ఒక 45 years గడిచిపోయాయి, నీకు ఒక 60 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. అదిగో మా తెల్లబొచ్చు ఆయన పితామహుడు చర్చిలో, ఆయనకు 70 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక్కసారి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? గతించిపోయిన మీ కాలం గురించి ఏంటమ్మా, అప్పుడే నాకు 25, అప్పుడే 40, అప్పుడే 50, అప్పుడే 60, అప్పుడే 70. ఎందుకంటున్నాను తెలుసా? దమ్ము అంత దయ్యం, అది తలుచుకుంటే భయం పుట్టింది మనిషికి. ఎందుకంటే ఇదిగో నరుడి ఆయుష్ మరి 70 సంవత్సరాలు ఏమనుకోవాలా? ఇంక నాకు పిలుపు ఎప్పుడు వస్తుందో. 60 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు నేను బతికేది. 40 సంవత్సరాలు ఇంకా 25 సంవత్సరాలేనా నేను కదా? అరే క్యాలిక్యులేట్ చేసే దానికి నువ్వెవడు, నేనెవడరా నాయన? తల్లి గర్భంలో పిండముగా రూపింపులో ఉన్నప్పుడే ఎన్నో పిండాలు దశించిపోలేదా? పుట్టిన రోజులకి గంటలకు కొంతమంది బిడ్డలు పోలేదా? నెలలకి సంవత్సరానికి అలా. కానీ ఇక్కడ అంటున్నాడు
నరుని ఆయుష్ 70 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు. ఆ పొందిన అన్న మాట అన్న వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించాడో తెలుసా? మోషే గారు ఎన్ని సంవత్సరాలు జీవించాడమ్మా? 120 సంవత్సరాలు జీవించాడు. భయపడద్దు, ఆయన చెప్పాడు నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. 80 సంవత్సరాలే బతకాలని ఉందా నీకు? 90 అంటే నాకు వద్దంటావా? 100 సంవత్సరాలు బతకండి, ఏమవుద్ది? 110 బతుకు. కానీ ఇక్కడ చెప్తున్నది ఆయుష్కాలం గురించి చెప్తూ మేము ఎగిరిపోతాము అంటున్నాడు. ఎగిరిపోతాము, మా ఆయుష్కాలం మా సంవత్సరంలో గతించిపోతున్నాయి. ఆ పాట కూడా ఉంది. నీ బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాని, ఇంకొంతకాలము ఆయుష్ నింటుము. అదిగో నీ బ్రతుకు మార్చుకుందును సమయము నువ్వు. కొంచెం అడ్వాన్స్ అయ్యాడు అతను, తెలుసుకున్నాడు ఏ పాట ఇది నా జీవితం అని ఆ పాట రాశాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, గడిచిపోయిన సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి, మనమంట ఎగిరిపోతామంటున్నాడు మోషే అక్కడ. చూడండి కీర్తన గ్రంథము 89:47లో 89 అమ్మా 89:47 కదమ్మా. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించితువు, ఎంత వ్యర్థంగా నువ్వు నరులందరినీ సృజించితువు అంటాడు. ఆదికాండము తీయద్దు, ఆదికాండము 6:6 అంటాడు. నరులను ఈ భూమి మీద సృష్టించినందుకు, అంటే నిన్ను నన్ను సృష్టించినందుకు 6 రోజుల్లోనే, ఆదికాండం 6వ అధ్యాయంలోనే 6వ వాక్యంలోనే ఆయనకి బాధ పుట్టిందంట దేవుడికి. నేను ఎందుకు పుట్టించాను? నరులను సృష్టించినందుకు యెహోవాకు దుఃఖము కలిగను అంటున్నాడు కదా. అటువంటి జీవితం. అందుకని ఇక్కడేమంటున్నాడు దావీదు, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించితివి అంటున్నాడు. ఎంత కొద్దిదో నన్నెంత, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో, నేను ఎంత వ్యర్థంగా సృష్టించబడ్డానో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యం చూద్దాం. యోబు గ్రంథము 14:1. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి సంతోషించును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై, అంటే మన ఆయుష్ కొద్ది దినములే. మీలో ఆ పరివర్తన, ఆ పశ్చాత్తాపము, ఆ అవగాహన ఉందా మీకు? లేదు, ఎవరికి లేదు. లేదు కాబట్టి మనం పాపంలో కొట్టుకొని పోతున్నాం. దేవుడు మనకి నేర్పించే పాఠాలన్నిటినీ త్రోసిపుచ్చేస్తున్నాం, మన ఇష్టారాజ్యంగా బతికేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. చూడండి అమ్మ, ఇక్కడ స్త్రీ కనిన నరుడు కొద్ది దినాలే బతుకుతాడు. ఆయుష్కాలం వాడికి చాలా. ఇప్పుడు సూర్యుడికి ఆయుష్కాలం ఎంతమ్మా? సూర్యుడు పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది ఎవరికైనా తెలుసా? సైంటిస్ట్ని అడిగామనుకో అదే లెక్కలేస్తారు. చంద్రుడు లెక్కలేసి కొన్ని కోట్ల సంవత్సరాలు అంటారు. నక్షత్రాలు ఇంకా కోట్ల సంవత్సరాలు అంటారు. అటువంటి సూర్య చంద్ర నక్షత్రాలకి ఒక ఆయువు అంటూ ఉంది, కోట్ల సంవత్సరాలు. మరి ఆయన ఇష్టంగా తన స్వహస్తాలతో చేసుకున్న నీకు నాకు ఆయుష్ 70 సంవత్సరాలకి ఎందుకు కుదించాడు? 80 సంవత్సరాలు మహా అయితే బతుకులు ఎత్తుతారా, అయిపోద్ది నీ బతుకుని. అందుకంటాడు ఏందమ్మా, నా ఆయుష్ కొంచెమే, కొద్ది కాలమే నా ఈ బ్రతుకు. ఈ కొద్ది కాలపు నా బ్రతుకులో నేను నీకు ఇష్టడిగా బ్రతికేటట్లు ప్రభువా ఇంతకాలం అడ్డదారిలో వెళ్ళిపోయాను, లోకంలో చూసినవన్నీ ఆశించాను, చేయకూడని పాపాలన్నీ చేశాను,
నా నోటి ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా చెయ్యాలి ఉన్న పాపాలని చేశాను. ఇంకొంచెం కాలము ఆయుష్నిస్తే ఇదిగో నా బ్రతుకు మార్చుకొని నీ చెంతకొచ్చి ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న స్టేజ్కి మనం రావాలని ప్రభువారి ఈరోజు మనతో మాట్లాడున్నాడు. అది కూడా ఇప్పుడు నేను చెప్పాను చూడండి, వాటికి కోట్ల సంవత్సరాలనే అవి పడిపోవాలా, సూర్యుడు పడిపోవాలా, చంద్రుడు పడిపోవాలా, నక్షత్రాలు పడిపోవాలా. మనిషి మాత్రం అర్ధాయుష్కాలం అయిపోయింది. ఎందుకు ఇంత చెప్పానుగా, చెప్పిన ఆ మాట చెప్పిన మోషే 120 సంవత్సరాలు జబర్దస్త్గా బతికాడు. లాస్ట్లో కూడా ఆయన చనిపోలా, దేవుడు పిలుచుకున్నాడు కదా. మోషే చనిపోయాడా? చెప్పండి అమ్మా, మోషే గారు చనిపోయారా? పిలవబడ్డాడు. అయ్యా నీ టైం అయిపోయింది. కానాన్ దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పర్వతం మీద, దాని పేరు గుర్తుకొస్తుంది చెప్తా. ఆ పర్వతం మీద తీసుకెళ్ళి కాదు కాదు పస్కానా అదే అలా కూడా వస్తుంది, పస్కా లాంటి సౌండ్ వస్తుంది. ఆ పర్వతం మీద తీసుకెళ్ళి దూరం నుంచి కానాన్ని చూపించి, ఇంక నువ్వు పోనాయన నేను తీసుకుంటున్నాను. అంత డెలిబరేట్గా, అంటే ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండుంటే ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వలన వచ్చే జీతము అది వచ్చింది. ఆయనకి జీతం వచ్చింది. ఎందుకు? తన ప్రియకుమారులు, తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలుని ద్రోలారా అన్నాడు. నోరు జారబాకండి. నోరు తెరిస్తే మనోళ్ళు యువర్ మదరు, యువర్ ఫాదరు, యువర్ సిస్టరే కదా. లేకపోతే ఇంకా ఈ మధ్య కొత్తగా నీ బ్రదర్ అంటున్నారంట. దేవుడు అంత నమ్మిన పంటైన మోషే, అది కూడా దేవుడిని విసిగిచ్చారని, ద్రోహులారా మీకు ఈ బండలోంచి నీళ్లు తప్పించాలంటారా బడుద్దాయిలు అన్నాడు. నీకు అయిపోయింది మోషే. మనం అనుకుంటాం ఏంటి అంత నమ్మకం చేస్తే ద్రోహులారా అందరికీ కానాన్లోకి ప్రవేశం లేదన్నాడా. ఇక ఎంత భక్తి చేస్తూ మనం ఇంటి వెనకాల పడి చావాల్సిందేగా. ఎందుకంటే మోషే అంత భక్తి మనకు లేదయ్య గారు మీరు అనొచ్చు. మోషేకి ఎందుకు ఇచ్చాడు తెలుసా ఆ శిక్ష? అతన్ని 30 లక్షల ఇజ్రాయేల్ జనాంగాన్ని క్రమశిక్షణలో నడపమన్నాడు. ఆయన సహనం కోల్పోవచ్చా? ఆయన నోటి నుంచి శాపవచనాలు రావచ్చా? రాకూడదు. ఆ ఒక్కటి చేశాడు కాబట్టి ఆజ్ఞాతిక్రమమైంది. ఆయన చూడలేకుండా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కొన్ని అద్భుతమైనటువంటి జీవితాలని, అంటే పవిత్రంగా జీవించి పతనమైపోయినటువంటి కొంతమంది అబ్జర్వ్ చేశాడు ఆయన. చూద్దాం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం, 4, 5 కూడా చదవండి. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు. చూడండి, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు అంటున్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. డైరెక్ట్ గా దేవుణ్ణి అడిగేస్తున్నాడు. 5, నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. చాలు. నా ఆయుష్కాలం అంటాడు, నా బ్రతుకు దినములు అంటాడు, నా దినముల పరిమాణం అంటాడు. ఎందుకంటున్నాడంటే, ఇప్పుడు మనం కూడా అమ్మా రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఏంటేంటో ప్రార్థన చేస్తాం. నాకు అది కావాలా, ఇది కావాలా, ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తుంటాం. అది చేయడం తప్పు అని నేను అంటలేదు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? నా అంతము ఎట్లా ఉంటుందో నాకు తెలుపయ్యా. నా అంతం ఎట్లా ఉంటుందో నాకు తెలుపయ్యా. ఆ రోజుల్లో ముఖాముఖిగా దేవుడు మాట్లాడేవాడు కనుక దావీదు అనే వ్యక్తి
అంత డేర్ చేసి దేవుడితో మాట్లాడమే కాకుండా దేవుణ్ణి ఒక కోరిక అడిగాడు. నా ఆయుష్కాలం ఎంతో చెప్పు తండ్రి అని దావీదు అడుగుతున్నాడు. చూడండి తల్లి, ఇలా ప్రార్థన ఎవరైనా మన జీవితాల్లో చేసిన అనుభవం మీకు ఉందా? పురుషుల్లో అడుగుతున్నా, నా ఆయుష్కాలం ఎంతో చెప్పయ్యా, నా దినముల పరిమాణం ఎంతో చెప్పయ్యా అని పురుషుల్లో ఎవరైనా మీ ప్రార్థనలు ఎప్పుడైనా అడిగారా ఈ మాట? అడిగితే చెయ్యన్న చూపించండి. అడగలా. స్త్రీలలో ఎవరైనా అడిగారమ్మా? మీలో ఒక్కళ్ళన్నా ఎత్తుతారనుకున్నానే. అడగలా. అడగండి ఈ రోజు నుంచి. భయపడొద్దు. అమ్మో, ఆయుష్ గురించి మాట వస్తేనే మనకి గడగడ గడగడ. నువ్వు గడగడ అన్నా దడదడ అన్నా ఈడ్చుకుపోయే రోజు వస్తుంది. నువ్వు ఈడ్చుకొని పోయే స్థితిలో ఉండాలనుకుంటున్నావా? ఎగిరి వెళ్ళిపోయే స్థితిలో ఉండాలనుకుంటున్నావా? కొత్త చప్పట్లు గట్టిగా. ఈడ్చుకుపోయేది ఎక్కడికమ్మా? పాతాళానికి. నువ్వు ఎగిరిపోయేది ఎక్కడికి? ఎలాగా? దేవదూతలు వచ్చేస్తారు మన చివరి క్షణాల్లో. వాళ్ళు కనిపిస్తారు. కొంతమంది ఇవన్నీ సజ్జ మాటలు అంటుంటారు. వాళ్ళకి కనిపిస్తారట. ఎవరికి? పరిశుద్ధులకి. పరలోకానికి వెళ్ళే వ్యక్తి వెళ్ళిపోయే సమయం చివరి గడియలో మనం కానీ అక్కడ ఉంటే దేవదూతలు వాళ్ళకి కనిపిస్తారు, మనకు కనపడరు. అలా వాళ్ళతో పాటు ఎగిరి వెళ్ళిపోతారంట. చూడండి, ఇలా నేను యవ్వనుడనే కదా, యవ్వన కుమారులారా కుమార్తెలారా మళ్ళా మీ దగ్గరికి వచ్చా. నాకేంటి అప్పుడే ఆయుష్ దినముల పరిమాణం అడగడం ఏంటి? నేను నా దినములు లెక్కించు ప్రభువా నాకు చెప్పని అడగడం ఏంటి? దిస్ ఈజ్ ఆల్ ట్రాష్ అని మీరు అనుకోవచ్చు. అనుకుంటున్నావు కదా? నువ్వు అనుకుంటావురా, నాకు తెలుసు. నువ్వు అమెరికలు జడగొట్టినప్పుడే అనుకున్నాను నేను. మీరమ్మా గర్ల్స్, జస్ట్ 8th క్లాస్ 9th క్లాస్ అంకుల్. మాకేంటి అప్పుడే? అర్ధాయుష్ అనేది ఒకటి ఉంది. నేను ఇందాకనే చెప్పే ఇంట్రడక్షన్లో, కడుపులో పిండంగా ఉన్నప్పుడే కొంతమంది పోతారు అబార్షన్స్ అని. పుట్టిన గంటకు పోతారు, నెలకు పోతారు, సంవత్సరానికి పోతారు. ఆడే 60 సంవత్సరాల తర్వాత పోతాడు. మధ్యలో పోయేవాళ్ళని అర్ధాయుష్కులు అంటారు. చూడండి, దావీదును బాధపరిచిన కొన్ని మరణాలు చెప్తా. నంబర్ 1 సంసోను. తెలుసా సంసోన్ ఎవరో? బలాఢ్యుడమ్మా. ఎటువంటి బలాఢ్యుడు అంటే యెహోవా ఆత్మ ఆ సంసోను మీదకి వస్తే సింహం ఎదురొస్తే పట్టుకొని చీల్చాడంట దవడ. అది సంసోను బలం. సొంత బలం కాదు, దేవుని ఆత్మ రావాలి ఆయనలోకి. ఆయన నాజీరు చేయబడిన వ్యక్తి. 20 సంవత్సరాలు ఎదురులేని న్యాయాధిపతిగా ఇజ్రాయేలీయులను పాలించిన మకుటం లేని మహారాజు. రాజులకు ముందు ఎవరున్నారమ్మా? న్యాయాధిపతులుగా ఉన్నారు. కనుక ఆ సంసోను చివరికి ఎలా అయిపోయాడు తల్లి? ఫిలిస్తీయులు 1000 మందిని ఒంటి చేత్తో చచ్చిపడున్న గాడిద దవడ ఎముక ముక్క తీసుకొని 1000 మందిని సైనికులు చంపేశాడు. వాళ్ళ చేతులు ఏముంటాయి? కత్తులు ఉంటాయి, డాళ్ళు ఉంటాయి, బల్యాలు ఉంటాయి, ఏమంటారు ఇంకా కవచాలు ఉంటాయి. 1000 మంది ఫిలిస్తీన్ని కొట్టినోళ్ళు కొట్టినట్టే మనరు లేవకుండా కొట్టి చంపేశాడు. సింహాన్ని చంపినవాడు లాస్ట్కి ఆయన్ని పట్టుకొని బంధించి ఫస్ట్ 2 కళ్ళు పొడి చేశారు. ఆ తర్వాత ఆ ఫిలిస్తీన్ల ఆ దేవాలయంలో తిరగలి రుబ్బిస్తున్నారంట. తిరగలి అప్పుడు వచ్చింది అన్నకి తెలివితేటలు. ఏడ్చుంటాడంటారా? సంసోను ఏడ్చుంటాడా? తిరగలి. ఇటువంటి బలాఢ్యుణ్ణి నా పేరు చెప్తేనే ఫిలిస్తీన్లు దీనికి పోతారు. నేనేంటి ప్రభువా, నేను రుబ్బడం ఏంది పిండి, నా కళ్ళు కనిపించకుండా గుడ్డోళ్ళు అయిపోవడం ఏంటని తప్పకుండా ఏడ్చుంటాడు, బాధపడి ఉంటాడు. బాధపడి ఏమన్నాడు? నా కళ్ళు నాకు ఇయ్యి, నా పూర్వ బలం నాకు ఇవ్వు అన్నాడా? అన్నా. ఒక్కసారి ఈ దీనుడైన నీ దాసుని కరిగించి నా పూర్వ వైభవాన్ని నాకు ఇవ్వు తండ్రి. ఈ ఫిలిస్తీయుల్లో వీలైనంత మందిని
చివరిసారిగా చంపాలని దేవుడిచ్చాడు ఆత్మని. ఓ అన్నాడంతే. స్తంభాలు కట్టేసిన సంసోను అంటే ఆ దేవాలయము అది ఎంత రాతితో కట్టిందంట. దాదాపు 3,000 మంది ఉన్నారంట. ఆ ఫిలిస్తీయులు పండగ చేసుకుంటా మందు తాగుతా ద్రాక్షారసాలు సేవిస్తా ఉన్నారట. మొత్తం చచ్చారు. సంసోను కూడా చనిపోయాడు. ఆ మరణం చూసి దావీదుకు చాలా 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 బాధ వేసిందంటమ్మా. ఏంటి అంత జబర్దస్త్గా బతికినటువంటి యోధుడైన యేసయ్యకి సాక్షిగా నిలబడిన, తండ్రికి సాక్షిగా నిలబడిన సంసోను మరణము అలాగా ఉందా? అందుకని భయం వేసి అడుగుతున్నాడు, నా అంతము ఎలా ఉంటుందో నాకు చూపించు నాయనా, నా దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పు తండ్రి అని అడిగేస్తున్నాడు డైరెక్ట్. ఇంకొక ఆయన చూస్తే దావీదు వద్దే ఆయన ప్రధానమంత్రి అని ఉంటాడు కదమ్మా, అతని పేరు వచ్చి అహీతోపేలు. ఆ ప్రధానమంత్రి చివరికి చక్రవర్తి దావీదు యొక్క ప్రధానమంత్రి అంటే ఎంత హోదా ఉంటుందమ్మా? ఆ హోదాలో ఉన్న వ్యక్తి చివరికి అతను అంతం ఏంటో తెలుసా? ఒక రూమ్లోకి వెళ్ళి ఊరు పెట్టుకొని వచ్చాడు. తన మంత్రి ఎంత దుర్మరణం. సంసోను లాంటి బలాఢ్యుడు అటువంటి చావు. ఒక రకంగా నేను అనకూడదు కానీ అది కాదు ఆ మాట కాదు. ఆత్మహత్య చేసుకున్నాడా సంసోను అని అనిపిస్తుంది, అంతే కదా. ప్రభువా నాకు బలమి అని చెప్పి లాగి చచ్చిపోయాడు అంటే అది బలవరం కిందే వస్తుంది. కానీ అలా చేసుకోలేదులే. ఎందుకంటే ఎవరైనా పొరపాట్లు కూడా బలవంత మరణం ఆత్మహత్య చేసుకుంటే పిశాచాల్లాగా తిరుగుతుంటారు. ఎక్కడ అబ్బో మా దగ్గరే బొగ్గులేని క్వార్టర్స్, పెజ్జనిపేట, మా ఇంటికి కూడా వద్దాం అనుకుంటున్నారేమో. ఈడ్చుకుపోయి తొక్కుతాడు పాతాళంలో. కత్తి తీసుకుందామనుకో, కోసుకుందామని. ఇది గుర్తు తెచ్చుకో, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓర్చుకో. తల్లి ఒక మాట అంటే పడలేవా? తండ్రి ఒక దెబ్బ కొడితే ఓర్చుకోలేవా? వెంటనే తిరుగుబాటు. జాగ్రత్త. ఆత్మహత్య అనేది చాలా 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 అసహ్యమైనది. చూద్దాం. బైబిల్లో పెద్ద పెద్ద దైవజనులు ఇద్దరి గురించి చూపించాం కదా. మన లోకంలో మనతో పాటే జీవించిన వాళ్ళు, దుర్గతి పాలైపోయిన ఇద్దరు మరణాలు చెప్పేదా మీకు? నంబర్ 1, ఈ పేరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇక్కడ మహా రాజకీయ నాలెడ్జ్ ఉన్న మా సహోదరులు ఉన్నారు. అతను పేరు చెప్తేనే గడగడ. పల్నాడు పులి అతని పేరు. అంటే గుంటూరు జిల్లా వాడు. పల్నాడు గుంటూరు జిల్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. ఒక్కదే. పల్నాడు పులి అంటే ఎవరినంటారమ్మా? కోడెల శివప్రసాద్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన మొదటి స్పీకర్. ఆయన మంత్రులు, ముఖ్యమంత్రి కంటే కూడా హోదా కలిగిన, పెద్ద పవర్ ఉండదు కానీ హోదా కలిగినటువంటి పోస్ట్ ఏదే అంటే స్పీకర్ పోస్ట్. కోడెల శివప్రసాద్ గారు. ఆయన పేరు చెప్తేనే గజగజ వణుకుతారు. పల్నాడు పులి అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఇంట్లో ఒక చిన్న గదిలో ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎంత దుర్మరణం కదా. ఇంకా 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 భయంకరమైన మరణం ఎవరన్నా మీకు తెలిసింది చెప్పగలరా? పెద్ద స్థానంలో ఉన్నది. ఉయ్ 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 అంటాడు ఒక ఆయన. అదే నమస్తే నమస్తే చిల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే అవ్వ, నమస్తే తాత. ఏం మరణం అయింది? ఎంత భయంకరమైన మరణం కదా. ఆయన ఏం తప్పు చేశాడమ్మా? ఒక్క దెబ్బకి దాన్ని అడుక్కొని తినేవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకునే ఏర్పాటు చేశాడు. కాబట్టి మరణం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదని దావీదు గారు, కోడెల శివప్రసాద్, వైఎస్ఆర్ ఆయనకి తెలగకపోవచ్చు కానీ ఆయన ఎరిగిన ఇద్దరు బలాఢ్యులు. ఒకడు ఆయన మంత్రి, ఆయన మహామంత్రి, ప్రధానమంత్రి. ఇంకోటి వచ్చి సంసోను గురించి ఆయన భయపడి చివరికి నా బ్రతుకు దినములు ఎంతో చెప్పు అయ్యా, నా ముగింపు ఎలా ఉంటుందో చెప్పు తండ్రి, ఎందుకంటే నువ్వు ఎగిరిపోతావు,
మా ఆయు పరిమాణము చాలా కొద్దిది, చాలా 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 కొద్దిది అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే తల్లి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. అమ్మా నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోవుదువు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా, అర్ధాయుషుగాళ్ళు అంటారు అని. దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడు? 70 సంవత్సరాలు ఇచ్చాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి 25 సంవత్సరాలకి ఎందుకు చచ్చిపోయాడు? మొన్నటికి మొన్నమ్మా. అయ్యా ఎక్కడయ్యా అది? కుర్రోళ్ళు, ఇదిగో ఈ ఏజ్ వాళ్ళు ఓవర్ స్పీడ్ కార్లు వెళ్తుంటే కంట్రోల్ తప్పి వెళ్ళి చెట్టు కొడితే 4 స్పాట్ డెడ్. అమ్మాయి ఎక్కడ? లేదమ్మా, అమ్మాయి లేదు, అది వేరే యాక్సిడెంట్. నిన్న చూపించారా? ఓహో, మహాతల్లి కూడా ఉంది. ఆమె డైడా? ఎస్, ఏదో ఫంక్షన్. వాళ్ళకి 20 కూడా ఉండవు. అర్ధాయుషు. ఆకస్మిక మరణం దేని వలన? నువ్వు కొనిచ్చావే పల్సర్ బండి, నువ్వు కొనిచ్చావే బుల్లెట్, డుగ్గు 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 కొట్టున్నాడు. నాకు ఇంకా మా డాడీ పల్స్ డుగ్గు డుగ్గు ఇవ్వలేదు అంటున్నాడు. వాడి వయసుకి వాడు ఏ బండి ఇచ్చినా ఇన్నోవా తాళాలు ఇస్తే గంట వాడికి నేర్పిస్తూ తోలేస్తాడు. అంత ఇంటెలిజెంట్ పోయాము. కొంతమందికి అవి ఉంటాయి ఇంటెలిజెన్సీ, మనం చెప్పలేము. ఇంకా కొంతమంది ఉన్నారు, బతిలాడతా నేను, నా బండి ఉంది నేను నేర్పిస్తాను రండి అంటే 30 దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే, ఆకస్మిక మరణాల వలన నీ ఆయుష్ని అర్ధాయుష్ చేసుకుంటున్నావు. గుట్కాలేసుకున్నవాడు అర్ధాయుష్తో పోతున్నాడు. మద్యం తాగేవాడు అర్ధాయుష్తో డ్రగ్స్ అంటే తెలుసా మీకు? తెలీదా? డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలమ్మా. గంజాయి, ఈవెన్ స్మోకింగ్. అరే చస్తావురా బాబు నువ్వు, డాక్టర్లు చెప్తుంటే. అది మా దగ్గరకు వచ్చి స్మోకింగ్ మానేటట్టు ప్రార్థన చేయండి డాక్టర్. ఈ చేతిలో సిగరెట్ ఉండే మాట్లాడతాడు, లేదా కనీసం ప్యాకెట్ ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇంకెప్పటికి రా నువ్వు మారేది? ఆఫ్టర్ ఆల్ అది ఎంత ఉంటుందమ్మా? 2.5 అంగుళాలు ఉంటుందేమో. కింగ్ సైజ్ అయితే ఎన్ని అంగుళాలు ఉంటుందిరా? అయ్యా పురుషులు, నాకు తెలుసులే, కింగ్ సైజ్ అంతయా ఉండేది? 4 మొక్క మగులుద్ది. 3 ఉంటుంది కదా నాన్న. రే స్పర్జన్, నిన్నేరా అడుగుతున్నది నేను. 3 ఉంటుందా కింగ్ సైజు? 2.5 అంగుళాల సిగరెట్, 6 అడుగుల బుల్లెట్ అంటారే అదే సినిమాలో. వాడిని బానిసని చేసేస్తుందమ్మా. చేసుకొని ఇంక దాన్ని వదలలేడు వీడు. పట్టుకున్న భార్యను వదులుతాడు, కన్న బిడ్డలను వదులుతాడు, సృష్టించిన దేవుణ్ణి వదులుతాడు. కానీ సిగరెట్ అంటే ఆ ఒక్కటి అడక్కుంటున్నాడు. ఎందుకంటే రేపు తిత్తులు పోవాలి కదా, నీ ఆస్తి వాడికి పెట్టాలి కదా. ఆ డాక్టర్లు రెడీగా ఉంటారు. ఏంటి నాయన అంటే, ఏంటమ్మా నీకు? దగ్గు రాయ్, ఇది స్కానింగ్, ఇంకా నొప్పి వేసే ఎంఆర్ఐ, టెస్టులకే అయిపోతాయి 25,000. ఇక అక్కడ నుంచి సీరియస్గా ఉందండి మేము చెప్పలేమంటారు. వెంటనే మనమే ఉంటాం, కాస్త దుడ్డునే డాక్టర్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఆ మాటరా నాకు కావాల్సింది. వాడు ఠాగూర్ సినిమాలో డాక్టర్ అయిపోతాడు, ఈయనేమో పంపించేస్తారు. కనుక ఆకస్మిక మరణాలు ఇదిగో ఎందువలన వస్తాయంటే, ర్యాష్ డ్రైవింగ్, చిన్న వయసులో డ్రగ్స్ వాడడం, చిన్న వయసులో స్మోకింగ్, చిన్న వయసులో గంజాయి, అర్ధాయుషును
బుద్ధిహీనతను కలుగజేస్తాయట. నీకు బుద్ధిహీనత ఉంటేనే కదా తల్లి ఇవన్నీ తింటావు, గుట్కాలు తింటావు, ఇంకేదైనా చేస్తావు. కానీ అవి మానమంటే మాత్రం మానం. మన టైటిల్ ముంచి మనం పక్కకు పోకూడదు. ఈరోజు మన టైటిల్ ఏంది? నీ ఆయుష్కాలము ఎంత అల్పమైనదో తెలుసుకో, నీ బతుకు మార్చుకో. సరే మళ్ళీ తల్లి, ఈ జీవము ఎటువంటిదంట? అంతలోనే కనబడి అంతలోనే పాట. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన నాదేది జీవమై నిన్ను విలువడు కొంతబడి అంతలో మాయమై ఆవిరి వంటిదిరా జీవితం. చూడండి తల్లి, ఎవరు పడదామా? ఎదురవుతారెందరో ఈ పయను, నిలిచేది ఎందరూ ఈ అక్కడలో. ఎదురవుతారెందరో ఈ పయను, నిలిచేది ఎందరూ ఈ అక్కడలో. వచ్చేదెవరు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిరీక్షణ, మోషే గారి నిరీక్షణ ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదురుదురు, అలయక పరిగెత్తుదురు. చాలమ్మా. చూడండి, ఇక్కడ పక్షిరాజుని పరలోకము ఎలా పోతామమ్మా? మనం పరలోకం నడుచుకొని పోతామా? ఎగిరిపోతాం. ఎగిరిపోవాలి పావురం వలె. కనుక ఆయన ఏమంటున్నాడంటే, మా ఆయుష్కాలము చాలా కొద్దిది కనుక మేము త్వరగా ఎగిరిపోతాము. కనుక ఎగిరిపోతామని ఆయన కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నాడంటే, చూడండి, పక్షిరాజును అక్కడ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. పక్షిరాజు చాలా ఉన్నతమైన స్థలములలో, ఆకాశంలో మబ్బుల కంటే కూడా పైకి ఎగురుద్దంట. అది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతుంది. ఒక 40 సంవత్సరాలకే దానికి ముసలితనం వచ్చేస్తుంది. ఎగరలేదు. ముక్కు అవన్నీ కొంచెం లూజ్ అయిపోతాయి, గోళ్ళు ఊడిపోతుంటాయి, రెక్కలు కూడా ఇంకా ఆ స్టిఫ్నెస్ ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే, అది అలయక ఏం చేస్తుందంటే ఆ కొండ గుహల్లోకి వెళ్ళి
అక్కడ కూర్చొని ఒక్కొక్క ఈక పీకేసుకుంటుందంట. బ్లడ్ కూడా వస్తుంటది. రక్తం కార్చినా ఆ అమ్మాయికి ఆ పక్షికి ఏం కావాలా? రూపాంతరం కావాలి, ఆయుష్ కావాలి. ఈకలు పీకేసుకుంది, ముక్కు లాగేసుకుంది. అది కూడా ముక్కు లాగేసుకోవడం కాదు, అక్కడ ఉన్న బండలకేసి కొడతా ఉంటుందంట. ఇట్లా పటా 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 లూజ్ అయ్యి, ఆల్రెడీ ముసలదు కదా, ఊడిపోయి పళ్ళు కూడా కొంచెం లూజ్ అయినాయి అనుకోండి అమ్మా, ఇటు అంటా ఉంటారు ఊరికినే, అంటే బయటికి లోపలికి. అంటే మనమే కదిలిస్తాం దాన్ని, ఏళ్ళు కదిలిచ్చి లాస్ట్లో ముక్కు నూసేస్తాం కదా. ఎప్పుడైనా ఊసావు అట్లాగా నువ్వు కదా? గుడ్, నేను కూడా ఊసా. గోళ్ళు ఉండవు, ఈకలు ఉండవు, ముక్కు కూడా ఉండదు. అలాగే ఆహారం కూడా ఉండదు. ఇక కొద్ది రోజులు ఓర్చుకొని ఉంటే చిన్నగా ఇక గోళ్ళు రావడం, ముక్కు రావడం, ఈకలు రావడం అంతా వచ్చి మళ్ళీ బలమైనటువంటి నూతన యవ్వనస్సురాలిగా ఆ పక్షి ఏం చేస్తుందంటే, పక్షిరాజు ఆకాశంలో మళ్ళీ ఎగిరిపోతుందంట. అదే రూపాంతరం మన స్వభావంలో ఉండాలి అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథకర్త ఏమంటున్నాడమ్మా? మీరు రూపాంతరం, పక్షి రాజు వలె రూపాంతరం పొందితే గాని ఎగిరిపోలేరు. అంటే మీ పాత స్వభావాన్ని మనం మార్చుకోవాలంటున్నాడు. మన పాత స్వభావం అంటే, ప్రాచీన స్వభావం అంటే ఏంటయ్యా అంటే, నీలో ఉన్న కాముకత్వము. రెండోది చూసినట్టయితే నీ పాపపు దురాశలు. మూడోది చూసినట్టయితే మోహపు చూపులు. నాలుగోదిగా చూస్తే తప్పుడు ఆలోచనలు. త్రాగుడు, కోపం కూడా ఒక పాపమే. కోపం తెచ్చుకోగాని పాపం చేయకుడి. నీ కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు ఉంచుకోవద్దు, అప్పుడు అది పాపం కింద మారదు. దాటిన టైము పాపం కింద అది లెక్క కట్టబడుద్ది. పోయిన వాక్యం మనం చెప్పుకున్నాం పోయిన వారం. సో ఇప్పుడు ఏమవుతుంది? కోపం కూడా పాపమే. కుట్రలు, కొంతమంది కుట్ర స్వభావం ఉంటుందమ్మా. లోపల కడుపులో కుళ్ళు పెట్టుకొని, ఏంటి అది నా నీ చీర బాగుందే అంటది. లేకపోతే ఇట్లాంటి మాటలు పురుషులు జంటలో మాట్లాడరు అనుకుంటున్నా. మీరు వెంటనే నన్ను ఎప్పుడు మమ్మల్నేనా విమర్శించేది? అసలు అంత తీరిక వీళ్ళకి ఎక్కడిది? అలా కూర్చొని ఏరా అదిరా ఇదిరా మాట్లాడుకొని తీరికలు ఉండవు. వీళ్ళు కూర్చున్నారంటే మధ్యలో ఉండాలి ఒకటి. ఏంటది? సీసా. దాన్ని మంచినీళ్ళ బాటలు కూడా పెట్టుకోవచ్చుగా. అంటే ఉట్టి వాటరే ఉంటుంది సీసాలు. వాళ్ళు సీసా సంసపులు తాగేవాళ్ళు మా వాళ్ళు. అంత తక్కువగా కనిపిస్తున్నారా నీకు? మీరు మాత్రం అమ్మా ఏం పని లేదనుకో, ఇంకంటే ఆ వంట అయిపోయింది అనుకో, బయటకు వచ్చి అమ్మయ్యా అయిపోయింది వదినా, ఏంది విశేషాలు అనంగలోని ఆమెకి గుడగుడ ఆడుతుంటది. ఎప్పుడెప్పుడు నువ్వు అడుగుతావా కక్కేద్దామని. అది కుట్ర స్వభావం అంటే. ఇంక ఎక్కువసేపు నేను దాని గురించి వివరించలేండి. వీటన్నిటినంటమ్మా మనం సిలువ వేసేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ ప్రాచీన స్వభావం ఇదైతే, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటన్నా ఉంటుందిగా మనకి ఈ దరిద్ర బతుక్కి. దాన్ని మనం ఏం చేయమంటున్నాడు? సిలువ వేసి పడేస్తే అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు పరలోకానికి ఎగిరిపోతావు. పరలోకం పోవాలంటే ఒకటే క్వాలిఫికేషన్. ఏం చెప్పాం? ఇదిగో నీ పాపపు మోహపు చూపులు, ప్రాచీన స్వభావము మార్చుకో. ఇంకన్నీ మళ్ళీ చెప్పలేను. పాపపు నీ ప్రాచీన స్వభావాన్ని మార్చుకుంటేనే నువ్వు పరలోకంకి వస్తావని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన ఆయుష్కాలం ఎంతది? 300 సంవత్సరాల 900 సంవత్సరాల నిర్మలక్క 900 అంటే బలి ఉండేది కదా. అబ్బో అసలు. కానీ 900 సంవత్సరాల తర్వాత పోవాల్సిందే నిర్మలక్క. ఈ మోకాళ్ళ నొప్పులు అయింది. హలో, స్తోత్రం. సరే, ఇప్పుడు యాకోబు మోషే మీకు ఇద్దరు తెలుసు కదా. యాకోబు మోషే వారు ఇద్దరు, ఒకళ్ళేమో నాయకుడు మన మోషే గారు, ఇంకొక ఆయన యాకోబు
ఆయన నాయకుడే. అసలు ఇజ్రాయేల్ జనాంగానికి ఆయన ఆది పురుషుడు, అంతే కదా. ఇక మీదట నువ్వు ఇజ్రాయేలు అనబడదువే గాని నువ్వు యాకోబు కాదు. ఎందుకంటే నీ ప్రాచీన స్వభావాన్ని, అంటే యాకోబు అంటే పేరేంటమ్మా, అర్థం దొంగ. నిన్ను నేను ఇజ్రాయేలుగా మారుస్తున్నాను, నీలోంచి నా జనాంగం వస్తుంది. 12 గోత్రాలు వచ్చినాయా లేదా? మోసే నడిపించాడా లేదా? అదే ఇజ్రాయేలీల్ని. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే, యాకోబు 12 మంది పిల్లల్ని ఆ గోత్రాన్ని దగ్గరకు పిలిచి అందరినీ బాగా దీవించి పంపించాడా, శపించి పంపించాడా? అందరినీ దీవించాడు ఖచ్చితంగా, నో డౌట్. రాంగ్ ఆన్సర్. పురుషులారా, యాకోబు మామ, నువ్వు చెప్పు మామ, ప్రసాద్ మామ, యాకోబు 12 మంది పిల్లలు ఆయనకైతే అందరిని ఇంకెళ్ళిపోతున్నాడు. ఎదురుగా బకెట్ పెట్టారు తనేస్తామని. అప్పుడు పిలిచి వాళ్ళని లాస్ట్లో అది పద్ధతి. అప్పుడు దీవిస్తాడు ఆయన. దీవించడమో చెప్పించడం మనకు తెలియదు కానీ పిలుస్తాడు ఫైనల్ వర్డ్స్ అని. యాకోబు గారు తన 12 మంది కుమారుని దీవించాడా, శపించాడా? దీవించవే సమృద్ధిగా. ఇలా మొహాలు మంట పాట అంటే అది ఒకటి తప్పించి వీళ్ళ లైఫ్లో ఇంకో పాట పాడరు. అమ్మా, ఏమైనా చేయగలడు, అది నేను పాడా. యాకోబు తన 12 మంది పుత్రులలో ఒక 3-4 మాత్రమే దీవించాడు, మిగతా వారిని శపించాడు. యాకోబు, ఎందుకు చేసావా ఎంత పెద్ద పని? నీ కన్న బిడ్డల్ని శపిస్తావా అంటే వాళ్ళు అంతగా నన్ను విసిగిచ్చారయ్యా, నీకేం తెలుసయ్యా? వీడు రూబేను నా 12 మంది కుమారుల్లో నంబర్ 1, వాడు నా మంచాన్ని పంచుకున్నాడు అన్నాడు. ఇక అంతగా మించినటువంటి ఎర్రెకిచ్చే పని ఇంకోటి ఉంటుందా? వాడిని శపించకుండా దీవిస్తాడా? సరే, మోషే గారి దగ్గరికి వస్తున్నాం. మోషే గారు కూడా చివరిలో పిలిచి అన్ని గోత్రాల వారిని 2 చేతులెత్తి దీవించాడు. అందరికీ ఆ స్వాస్థ్యాన్ని మీరు ఇది తీసుకోండి, మీరు అది తీసుకోండి. ఆది కాండము తీయద్దు. 49వ అధ్యాయంలో చూస్తే, రాసుకోండి ఎక్కడైనా, 49వ అధ్యాయంలో చూస్తే యాకోబు దీవించిన వారెవరు, శపించిన వారెవరు ఆ 49వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే ద్వితీయోపదేశ కాండంలో 33వ అధ్యాయము 29వ వాక్యం నుంచి చూస్తే మోషే గారు ఎంతమందిని ఆయన దీవించాడు, ఆయన ఎంత సాత్వికుడు. అందుకనే కదా దేవుడు అంటాడు, మోజెస్ నీ అంత నమ్మకస్తుడు, నీ అంత సాత్వికుడు ఇంకొకడు లేడయ్యా అంటున్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, పరలోకానికి వెళ్ళాలి అంటే యెషయా గ్రంథకర్త ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, మన పాత స్వభావం, ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకొని మనము ఆయుష్కాలం చాలా కొద్దిగా కాబట్టి మనం పరలోకానికి ఎగిరిపోతాం, లేదంటే నరకమే. ఇంకోటి చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. త్వరగా ముగింపులోకి వచ్చేసాం. యెషయా గ్రంథము చెప్తున్నానమ్మా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8. చాలు. ఏమంటున్నాడు? మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగిసి వచ్చు వీరెవరు. ఇక్కడ మనం మేఘముల మీద గువ్వలాగా ఎగిరి పరలోకానికి వస్తున్న వీళ్ళెవరు అన్న పాయింట్ మనం చూసుకుంటే, మేఘం అంటే మేఘాలకి దేనికి అడ్డం పడతాయమ్మా?
సూర్య రశ్మిని చాలా వరకు తగ్గించేదానికి, ఆ తాపన మనకి తగలకుండా ఉండేదానికి మేఘాలు అడ్డం పడతాయి. మోషే అంటాడు ఒకానొక టైంలో, ఇజ్రాయేల్ జనాంగం నన్ను విసిగిచ్చేస్తున్నారు, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళని వేసేస్తా, మొత్తాన్ని నాశనం చేసి నీ సంతతి ఇక నీలోంచి తీస్తాను సంతతి అంటే అడ్డం పడిపోయాడు మోకాళ్ళ మీద. అయ్యా ఒక్కసారి క్షమించడు ఆయన అంటే, ఆ మోషే ఒక్కడు రిక్వెస్ట్ చేయబట్టి తెగులు ఇజ్రాయేలీల మీదకి రాకుండా దేవుడు ఆపాడు. ఇప్పుడు చూడండి, మేఘము వలెను, మేఘాలు ఏం చేస్తున్నాయి? భయంకరమైన వేడి మనకు తగలకుండా మేఘాలు అడ్డొచ్చి నిలబడుతున్నాయి. ఆ మేఘం వంటి వాడు ఎవరైతే ఇక్కడ మోషే. రెండోది ఎగురు గువ్వలు. ఎవరమ్మా ఈ ఎగురు గువ్వలు అంటే? దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గువ్వన్న పావురం అన్న ఒకటే అమ్మా. గువ్వ అని కొంతమంది అంటారు, పావురం అని కొంతమంది అంటారు. వాటిలో కొంచెం కలర్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ రెండిట్లో ఉన్న ఒకే స్వభావం ఎవరని చెప్పగలరా? గువ్వ, పావురము. నాయనా శాంతంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, పవిత్రమైందమ్మా అది. దానిలో ఏ కల్మషం ఉండదు. ఇక వేరే పక్షులన్నా ఉంటది కానీ గువ్వలో ఏ కల్మషం ఉండదు. ఎందుకు గువ్వలాగా ఉండమంటున్నామంటే, గువ్వని ఇక్కడ పోలుస్తున్నాడంటే, మనలో కూడా ఏ కల్మషం లేకుండా ఉంటే మన ఆయుష్కాలం పూర్తయిన తర్వాత మనము గువ్వలలాగా పరలోకానికి ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. మలినమైన మస్ట్ మనలో ఏ మాత్రం మిగిలి ఉన్నా దేవునికి అది కనపడుతుంది. దేవునికి కనిపించిన నీ యొక్క ఆ మలినము, ఆ అపవిత్రత వలన నీవు పరలోకానికి ఎక్కిపోలేవు, ఎగిరిపోలేవు. యవ్వన బిడ్డలారా, చివరిగా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా మీ నడవడికను శుద్ధి చేసుకోండి. ఇటు చూడండి అయ్యా, దాన్ని ఆపు, కాసేపు ఆపు, వాక్యం విను. మీకే చెప్తున్నా నేను. ఈ మధ్య కాలంలో యవ్వన బిడ్డలు ఒక ప్రాయం వచ్చిన తర్వాత వేరే ఊరికి వెళ్ళి చదువుకోవడమో జాబ్ చేయడమో జరుగుతుంది కదమ్మా. హైదరాబాద్లో ఈ యొక్క సంస్కృతి బాగా పెరిగిపోయింది. వేరే ఊర్ల నుంచి, విజయవాడ లాంటి సిటీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, నున్న లాంటి పల్లెటూరులో వచ్చి కొడతారు వాళ్ళు. ఇప్పుడు నున్న పల్లెటూరు అంటే ఇంకా ఏదో కండ్రిగా, అది కూడా పల్లెటూరు కాదా. అలా వెళ్తున్నప్పుడు అప్పుడు దాకా ఎవరి రక్షణలో ఉంటారమ్మా వాళ్ళు? ఎంత బాగా చెప్పారు. ఏమ్మా, ఎవరి తల్లిదండ్రులు ఎవరి సంరక్షణలో ఉంటారు? నీ యవ్వన కుమారుడు, నువ్వు చదువుకునే నీ బిడ్డ, లేకపోతే ఉద్యోగం వచ్చి ఇక ఉద్యోగానికి పోతున్న బిడ్డ తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. అక్కడికి పోగానే హాస్టల్ అంతే కదా. నీకులాగా వండి పెట్టేవాడు నీ ఒక్కదానికే, నీ కొడుకు ఒక్కడో, నీ కూతురు ఒక్కతో. కొడుకులను ఎక్కడైనా తింటారు ఆ మెస్సుల్లో, బస్సుల్లో, వీటికై దిగవు. అక్కడ వెంటనే వెలుసినాయి. ఇప్పుడు ఏంటయ్యి? హాస్టల్స్ అంట, హాస్టల్స్. అప్పుడు దాకా తల్లిదండ్రుల కంట్రోల్లో కొంచెం భయభక్తితో ఏదైనా చేయాలంటే అమ్మ చూస్తుందేమో, నాన్నకి చెప్పేస్తా, నాన్న చెత్త చీపురు గట్టి తిరిగేసి కొడతాడేమో, భయం ఉంటుంది. అక్కడికి పోంగలోనే అమ్మ విచ్చలవిడి, ఏంటో ఒక విధమైన స్వేచ్ఛ. ఇలాగే ఒక అమ్మాయి 10th క్లాసులో ఒక అబ్బాయిని ప్రేమించిందంట. జాగ్రత్తగా వినండి. మమ్మీ, నేను పలానా వాడిని ప్రేమిస్తున్నానంటే నెక్స్ట్ మూమెంట్లో చీపురు గట్ట తీసుకొని చెట్టకు కొట్టిందంట ఆమె. 10th క్లాస్ ఏజ్, కొంచెం లేత వయసు కదా. మాట వినింది, ఇంటర్లోకి వెళ్ళింది. 2 సంవత్సరాలు బాగుంది. ఇంటర్ చివరికి వచ్చేటడికి, మమ్మీ నీతో చెప్పేది ఏంది, నేను డాడీతో చెప్తాను, నేను ఒక అబ్బాయిని అంటే ఆడిపోయాడు, ఇంకొక అబ్బాయిని ప్రేమించిందంట. వాళ్ళ నాన్న కూడా చెత్రపత్ర కొట్టి లాస్ట్కి ఊర్లు మార్చి ఏదో చేసి డిగ్రీలో జాయిన్ చేస్తే
ఫైనల్ ఇయర్ డిగ్రీలోకి వచ్చినప్పటికి మా మహాలక్ష్మి తల్లి ఇంకోటి చేసి, డాడీ మమ్మీ మీ ఇద్దరికి చెప్తున్నా, మీరు ఒప్పుకోలే లేకపోయినా నేను పెళ్లి చేసుకునేదే ఆడిందంట. ఇలా తయారవుతారు. తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండాలా, తల్లిదండ్రుల పెంపకంలో ఉండాలా. నువ్వు పో నీ కూతురుతోటే హైదరాబాదు, కులికింది చాలు ఇక్కడ, దాని భవిష్యత్తు నీకు ముఖ్యం, అంతే కదమ్మా. లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించుకోవయా నీకు ఉద్యోగం అక్కడికి. అంత సునాయాసంగా ఉందా? హైదరాబాద్ కల్చర్ ప్రకారం సర్వేలో తేలిందంటే ఒక్క బాయ్కి కనీసం ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదంట, వాడు ముగ్గురుతో మెయింటైన్ చేస్తుంటాడంట. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళ నాన్న ఏంటి ఏ సారాయం వాడు ఎవడో గొప్పోడు. ఈమెకి ఈరోజు రాజసాపుకి వెళ్దామారా అంటాడు, ఆమెకి ఫస్ట్ షోకి ఇంకొక. ఇలా పది పురుషులు ఎట చేస్తున్నారా బాయ్స్ అంటే, గర్ల్స్ కూడా ఆ డబ్బులున్న అబ్బాయిల్ని వాడుకోవడం డబ్బుల కోసం. అరే ఛార్జింగ్ అయిపోయిందంటే, అయ్యో చెప్పకపోయావమ్మా వెంట నీడు డింగ డింగ డింగ. అదే ఛార్జింగ్ అంటే కరెంట్ ఛార్జింగ్ కాదే, మొద్దుతాన. అరే సెల్ ఫోన్లో ఏమంటారమ్మా అది, రీఛార్జా? దాన్ని కూడా రీఛార్జ్ అనరా? బ్యాలెన్స్ చేసి. ఆఫ్టర్ ఆల్ రీఛార్జ్లు కడిగే వాళ్ళు చాలా చీప్ వాళ్ళు. పీవీపీలో కేఎఫ్సీకి వెళ్దామా అంటే వాడికి బాధుడే వాడికి. హైదరాబాద్ కల్చర్ అది. జాగ్రత్త. మీ కుమారులను కానీ మీ కుమార్తెలను కానీ, ఏ కుమార్తెలే అనుకోబాకండి, ఈ అదవళ్ళు కూడా నేను చెప్తున్నాను, వదిలేరా చేతికి దొరకరు వీళ్ళు. ఇక్కడ మన కళ్ళ ముందే ఇన్ని వేషాలు వేస్తున్నారు వీళ్ళు. అరే ఎక్కడున్నావురా బబ్బులుగా? ఇక్కడే క్వార్టర్స్లో ఉన్నాను అంకుల్, టైం నైట్ 12 గంటలకి. నైట్ 12 గంటలకు క్వార్టర్స్లో నీకేం పనిరా? వాడున్నాడు, ఓపుగాడితో మాట్లాడుతున్నాను అనుకో, నువ్వు రారా ఇంటికి రారా అన్న. రాత్రే జరిగింది. అమ్మ నేను స్వానుబాలే చెప్తా, కట్టు కథలు చెప్పను నేను. వాడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చాను అనుకోండి, రాత్రి తప్పదు. మీరు ఇక్కడ అరవండి వాళ్ళని, ఇంతమంది పెద్దలు ఉన్నారు. అయిపోయిన తర్వాత కాసేపు మీ దగ్గర కూర్చోబెట్టుకొని, ఏం చదువుతున్నాను ఆయన, లేకపోతే పనికి వెళ్తున్నావా లేదా, హెల్త్ ఎలా ఉంది. మీరు కూడా అమ్మా, నువ్వే నీ కూతుర్ల గురించే కాదు పక్కన వాళ్ళ గురించి కూడా పట్టించుకో. ఏదో మీకా మంచి అమ్మా, మంచి నేను అడిగేది. మా బిడ్డలు మంచి చెప్పినా ఆ బిడ్డలు తిడుతున్నారట. చాలా అదృష్టం ఉంటుంది, కొట్టడం లేదు మనల్ని. కానీ అందరికంటే మంచిగా మాట వినేవాడు అక్కడ కనిపిస్తున్నాడు. వాడు స్పర్జన్ గారు బాగా వింటానని అనిపిస్తుంది. ఎందుకో నా అంతరాత్మ బోధిస్తుంది. కొంచెం 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 గ్యాప్ ఉంది మా ఇద్దరికి. మేమిద్దరం హక్కుని చేసుకుంటామా, ఆ హక్కులప్పుడు నా ఆత్మ వాడికి వెళ్ళిపోద్ది. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక తల్లి, పక్షిరాజు వలె మనం నూతన బలము పొందుకొని పరలోకానికి ఎలా వెళ్ళిపోవాలంట? ఎగురుకుంటూ వెళ్ళిపోవాలా. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే మేఘం వలె అడ్డుపడాలా. పాపానికి శాపానికి మధ్యలో అడ్డుగా నిలిచే అటువంటి బుద్ధి నీకుంటే దేవుడు నీ మంచి ప్రవర్తన, నీలో ఉన్న స్వచ్ఛత చూసి ఆయన పరలోకానికి వచ్చాయి, నువ్వు ఎగిరిపోతావు. చివరిగా గువ్వ వలె, పావురం వలె. అమ్మా మన భారతీయ పక్షి ఏంటమ్మా? జాతీయ పక్షి నమ్మని బాగా చెప్పారే. అమెరికా జాతీయ పక్షి అమ్మా చెప్పరా? ఈగలు బీరా అన్నావు, అదే అన్నావు నువ్వు. అనకపోయినా అదే కరెక్ట్. ఈగల్ అంటే గద్ద. మన ఆంధ్ర రాష్ట్రపు పక్షి ఏందమ్మా? ఎవరమ్మా? ఏంటో ఎవరన్నారు? చప్పట్లు కొట్టండి అందరు.
ఎస్, చూసారా? అమెరికా అంటే చెప్పాడు, వాడు ఎవడమ్మా మనకి చుట్టమా? మన ఆంధ్రాది చెప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా. పాలపిట్ట జాతీయ పక్షి. కానీ ఏదైతే మనకి, ఎందుకంటే పాయింట్ ఉంది కాబట్టి చెప్పానమ్మా. మన యేసయ్య ఎంచుకున్న పెట్ట ఏది? పక్షి ఏది? పావురం. ఎందుకు? గద్దను ఎంచుకోవాలా, పాలపెట్టను ఎంచుకోవాలా, నెమలిని ఎంచుకోవాలా? అందులో కల్మషం ఏమి ఉండదమ్మా. ఇంకొక ప్రశ్న అడిగి ముగిచ్చేస్తున్నా. ఇది తీసి ఉంటే మీకు తృప్తి ఉండదేమో. ఇంకొక ప్రశ్న చివరిది. పావురము ఎక్కడ గూడు కట్టుకుంటుంది? చెట్ల మీద అంటుంది. ఒక బిడ్డ, చిన్న బిడ్డ అంటుంది చెట్టు మీద. సన్సెట్ అంటుంది. అసలు అర్థమే లేని జవాబు. నువ్వు కూర్చో. సన్ షేడ్, అది సన్సెట్ కాదు. ఓకే, అడ్జస్ట్ అవుదాం. ఇంకా చెప్పమ్మా, నువ్వు చెప్పురా, నోట్లోకి వస్తుంది నీకు. పావురము దేని మీద గూడు కట్టుకుంటుంది? ఇళ్ళ దగ్గరే, మన నెత్తి మీద. మనం అటు ఇటు పోతా ఉంటే రెట్ట కూడా వేస్తుందా? నువ్వు చెప్పమ్మా సునీతమ్మా. ఓ పెద్ద ఆయన, నువ్వు చెప్పమ్మా. మామ, నీకు బాగా తెలుసు పౌరాల గురించి. ఏసీ అవుట్డోర్. దేవునికి స్తోత్రం. సరే, ముగింపుకి వచ్చాను కాబట్టి చెప్పేస్తున్నాలే, మిమ్మల్ని ఊరించకుండా. మీరు గ్రూప్ 1 అంతా, మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి వెళ్తే పాస్ అవుతారు, కానీ చిన్న చిన్నవి మీకు ఆనడంలా. ఏ గూడు కట్టని పక్షి? పావురము. ఎస్, పావురానికి గూడు కట్టే స్వభావమే లేదు. అది దేనికి సాదృశ్యం చెప్పమంటారా? ఒక పెద్ద ఆయన అన్నాడంట, ఆయన గృహప్రవేశానికి ఎంతో మంది ఇట్లా సంఘస్థులు పిలుచుకుంటే కొంతమంది అనుకుంటున్నారంట, ప్రభు చాలా అన్యాయం చేశాడు మనకంటే. ఏం చేశాడయ్యా అంటే, ఏంటయ్యా, కొంతమందికి ఇళ్ళు కొంతమందికి లేక, మనకి చక్కగా పరలోకం పోతే అక్కడ మనకు గృహాలు ఉంటాయి అంటున్నారు కదా, ఇక్కడ భూమి మీద కూడా మన పేరు మీద. ఆహా, మీరు ఈ కంతం నీకుంది కదా ఇల్లు. సరే, నీదే కదమ్మా ఇల్లు, గోంగుట్లో ఉంది, తీసే. మా పద్మ గృహము. అదిగో మా అన్న ప్రసాద్, ఇంకో ప్రసాద్, అదిగో రవి గారు, ఇంకదిగో శ్రీనివాస్. ఇలా గృహాల పేర్లు రాసి మనకు పుట్టగలోనే మనకి రిజిస్ట్రేషన్ చేసేస్తుంటే దేవుడు ఎంత బాగుండేదంటే, ఆయన ఎందుకు చేయలేదో చెప్పేదా? ఇది మన శాశ్వత నివాసము కాదు, పరలోకమే మనం శాశ్వతంగా ఉండబోయేది. కనుక పరలోకంలో మనకి గూళ్ళు ఉన్నాయి. గూళ్ళు కాదమ్మా, బంగారపు మెడలు ఉన్నాయంట. అక్కడ పోయి ఆనందిద్దాం సుకన్య. ఏ కాడికి సాలని ఈ కొంపలు దేవుడు నాకు ఏ లేదా అనుకో మొదలు అక్కడ పోయి ఆనందిస్తాం. అటువంటి కృప మనకి దేవుడు దయచేయను గాక. ఒక్కసారి మెయిన్ పాయింట్ చెప్పండి అమ్మా. ఏంటి మనది ఈరోజు అంశం? మా ఆయుష్కాలము ఎంత అల్పమైనదో మాకు తెలుపుము, నీ బ్రతుకు మార్చుకో. మన ఆయుష్కాలం చాలా స్వల్పమైనది. మన బ్రతుకు మార్చుకోకపోతే ఈ స్వల్పమైన ఆయుష్కాలంలో మనం చేసిన ఆ యొక్క ప్రాచీన స్వభావంతో చేసిన పాపాల వలన మనం నరకానికి ఈడ్చుకొని పోబోతాం. కనుక ఈరోజే ఇదే మంచి సమయము, ఇదే నిరీక్షణ రక్షణ దినము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తలలు వంచండి. ఒకే ఒక్క నిమిషం. నిజంగా ఈ వాక్యం మీలో పనిచేస్తే, పశ్చాత్తాపడితే మీలో రండి, ప్రార్థన చేయండి. ఈ 70-80 ఏళ్ళ ఆయుష్కే ఇంత ఎగిరి పడుతున్నాను ప్రభువా నేను. నాయనా, ఈరోజు నాతో మాట్లాడేవా తండ్రి? అయ్యా, ఇంత ప్రమాదం ఉందని నేను తెలుసుకోలేకపోయాను ప్రభు, నన్ను క్షమించు నాయనా అని నువ్వు అడిగి ఊరికే ఉంటే కాదు, నీ అల్పమైన ఆయుష్ని పెంచుతాడు. 70-80 కాదు, నిన్ను 90-100 సంవత్సరాల దాకా ఆయన హక్కును చేర్చుకుంటాడు.
కానీ మనలో ఆ ప్రాచీన స్వభావాలు కనపడుతూనే ఉన్నాయి అనుకో. ఆ అబద్ధం చెప్పే అలవాటు, ఇతరులను చూసి ఈర్ష్యపడే స్వభావం, ఆ గుట్కాలు మత్తు పదార్థాలు సేవించే ఆ యొక్క అనుభవం, చిన్న సిగరెట్ అలవాటుని మానుకోకుండా పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావే. సిగరెట్ తాగితే కొంపలోకే రానిరు ఆ వాసనకి, నిన్ను పరలోకం రానిస్తాడా నా సహోదరుడా? ఒక్కసారి అమ్మ ఆలోచించుకోండి, మీకు మీరే ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపడండి. నిజంగా మన సంఘంలో ఎంతో గర్వించదగిన విషయం ఏంటయ్యా అంటే, వాక్యం వింటున్నారు బాగా, వాక్యం మీలో పని చేస్తేనే మాకు బాప్తిసం కావాలని ముందుకు వస్తున్నారు. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా, నువ్వు ప్రాచీన స్వభావాన్ని మార్చుకున్నా, అసలు ఎంట్రన్స్ పాస్, గేట్ పాస్, బాప్తిసం లేదే పరలోకం పోవు. ముందు ఇది చెయ్యి, అది మానక పాపం మానక పరలోకం పోయే బాప్తిసం తీసుకో. అందరం ఒకానొక రోజు గుంపుగా, ఒకవేళ మనం ఇలా ఉన్నప్పుడే రెండో రాకడ వచ్చిందనుకో, సంఘం ఎత్తపడాలంటే కొట్టే తప్పట్లు గట్టిగా. ఏ ఒక్కరు విడవబడకూడదు. మనందరం వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి. భయపడొద్దు, ఎవ్వరు భయపడొద్దు. ఏ విషయంలోనైనా మరణం గురించి మీకు భయం కలిగితే వెంటనే నాకు ఫోన్ చేయండి. మీకంటే పిరుకోండి నేను. నాకు మరణం కాదు, నేను డిగ్రీలో ఉన్నప్పుడే అమ్మో ఇంకో కొంతకాలంలో మా అమ్మ నాన్నగారు చనిపోతారు కదా అంటేనే నాకు వణుకొచ్చేసేది, ఏడుపు వచ్చేసేది. డిగ్రీ కుర్రోండి నేను. అటువంటిది ఈరోజు మరణం అంటే భయము లేదు, నాకు నరకమన్న భీతి లేదు, మరణమున్ జయించి యేసు క్రీస్తు లేచినాడు, మరల వచ్చి మహిమ రూపమిచ్చువాడు, మరణమంటే భయము లేదు. గొప్ప దైవజనుడైన డివి డానియల్ గారని ఆయన కట్టి పాడిన ఈ పాట. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, విత్తబడిన వాక్యం నిజంగా నేను చూడను, మీ సైడ్ కళ్ళు మూసుకొని ఉంటాను. నిజంగా దేవుడు ఈరోజు అల్పాయుష్ కాలం గురించి మనతో మాట్లాడారు. కానీ మన బ్రతుకు మార్చుకుంటే మనకు పరలోక రాజ్యము ఇస్తానంటున్నాడు. అర్ధాయుషులుగా మనం చనిపోకుండా 70, 80, 90, 100 సంవత్సరాలైన జాగ్రత్తగా మనకి ఆయుష్నిస్తాడాయన. బ్రతుకుతాం, ఆయనకి సాక్షి బిడ్డలుగా మిగులుతాం, ఆ తర్వాత పరలోకానికి వెళ్దాం. కనుక బిడ్డలారా, ఈరోజు విత్తబడిన వాక్యం నాకు బాగా అర్థమైంది. నాతో దేవుడు మాట్లాడినట్టే ఉంది. ఇది తారాప్రకాష్ నోటి నుంచి వచ్చిన మాటలు కాదు అని నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎస్, ఆయన మాట్లాడితే ఇంకా ఎవరికి వినపడదు, ఎవరికి అర్థం కాదమ్మా. ఆఫ్టర్ ఆల్ గాని నేనేంటి, ముందు నాకు నేర్పించాడు కనుకనే నేను మీతో ఈ వాక్యాన్ని పంచుకోబోతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఇదిగో 2026 సంవత్సరంలో ఈ యొక్క గొప్ప ఆదివారపు ఆరాధనను జరిపించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇందులో సజీవులుగా మేము పాలు పంచుకునే కృపను మాకు ఇచ్చారు. అయ్యా, బిడ్డలు నాయన నీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. మా ఆయుష్కాలం ఎంత అల్పమైనదో తెలుసుకున్నారు. మేము ఎలా జీవిస్తే పరలోకానికి చేర్చబడతామో మోషే గారి అనుభవం, యెషయా గారి అనుభవం, దావీదు గారి అనుభవం, ఎస్ సల్మోను, అలాగే ఎస్ మై లార్డ్ అతీపియోలు యొక్క మరణాల యొక్క సాక్ష్యాలను బట్టి కూడా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. అంతేనాయన, ఎవరికి ఎవరో ఈ లోకంలో అనుకోకుండా ఈ లోకంలో ఉన్నవా మేము ఒక తల్లి బిడ్డలాగా, ఒక తండ్రి బిడ్డలాగా, నీ బిడ్డల్లాగా ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచి తల్లి, కృతజ్ఞత కానుకలు సమర్పించుకుని వారు, సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా రండి. నాకు బాగా వాయిస్ అస్సలు బాగలేదమ్మా.
2-3 రోజుల నుంచి అటాక్ అయ్యింది. ఎట్లాగో నాకు మరి ఉంది కదా, సర్వీసులో ఎలాగైనా నిలబడాలా, ఇంకా బ్యాడ్ అయిపోకూడదని చాలా వేడి నీళ్ళు తాగడం అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. కొంచెం ప్రార్థన చేయండి నా వాయిస్ రికవరీ గురించి. ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రం నాయన. నూతన సంవత్సరంలో మరొక పునరుద్ధాన దినపు ఆరాధనలో, అంటే 2వ ఆరాధనలో పాలు పంచుకునే ధన్యతనిచ్చారు. చక్కని ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఏ బలహీనతలు ఉన్నా పాలు పంచుకునే శక్తినిచ్చారు. ఇదిగో ఈ యొక్క రోజు మీరు మాతో మాట్లాడిన ఆ యొక్క వివరణాత్మకమైనటువంటి బోధన గురించి స్తోత్రాలు చెల్లిస్తూ, అల్పాయుషులమైనటువంటి మేము, అర్ధాయుషులమైనటువంటి మేము, ఎస్ మై లార్డ్, నీ కృపలో దీర్ఘాయుషులుగా ఆశీర్వదించబడ్డము గాక. మా అర్ధాయుషు దీర్ఘాయుషుగా అది పరిణతి చెందును గాక. నా ప్రభువా, ఈరోజు పరిచర్యలో కూడా నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, పాట పాడుకుంటుందా? మనం కానుకలు సేకరించడానికి సిద్ధంగా ఉన్నారా బిడ్డలు? అత్యున్నత సింహాసనముపై ఆ పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి మంచిది. ఈరోజు మనకు పలహారం వచ్చింది. ఆ పలహారాన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు సౌజన్య, శ్రీకాంత్. వారు ఎందుకు పలహారం ఇచ్చారు, వారి సాక్ష్యాన్ని కూడా మనం విందాం. చిన్న సాక్ష్యం దామ్మా. రే ఇవ్వు, అది కూడా ఇవ్వు, పట్టుకుంటుంది అక్క. చెత్తలు పట్టుకుంటా. ముందుగా దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ ఆంటీకి, అంకుల్కి, సంగమునకు వందనాలండి. నా పేరు సౌజన్య. నా కుమారుని పేరు ఎవరికి తెలియదు అనుకుంటా, మణి వైభవ్. అయితే డిసెంబర్ నెలలో 1వ శనివారం నేను నా భర్త ఇంట్లో ఉండి
ఫస్ట్ సండే చర్చికి వెళ్దాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మొత్తం నేను మా ఊర్లో ఉన్నాను కదా, ఈ డిసెంబర్ అంతా చర్చికి వెళ్దాం 4 వారాలు అని మేము అనుకున్నప్పుడు బానే ఉన్నాం. సాటర్డే ఫస్ట్ సండే చర్చికి వచ్చిన దగ్గర నుంచి ఆటంకమే. సరే ఆ సండే అయిపోయింది, మళ్ళీ 2వ శనివారం బాబు బానే ఉన్నాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుకున్నాడు, తిన్నాడు, బాగున్నాడు. 7కి ఫుల్ ఫీవర్. ఇంట్లో ఉన్న మెడిసిన్స్ వేసాను, తగ్గింది. భోజనం చేశాడు, పడుకున్నాడు. రాత్రి 1 o'clockకి ఎందుకు వణుకుతున్నాడో తెలియదు. దుప్పటి కప్పితే ఒక్కొక్కసారి నన్ను కొట్టేవాడు దుప్పటి కప్పుతుంటేనే. అలాంటిది దుప్పటి కప్పించుకుంటున్నాడు. స్వెటర్ వేసాను, అంతా బాగుంది. 1:30కి ఇంకా హెవీగా ఉంది. ఇంక నేనేం చేయాలి నాకు అర్థం కాక నేను అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే 104 ఫీవర్. డాక్టర్ బాగా తిట్టాడు. 104 ఫీవర్ వచ్చిందాక ఏం చేస్తున్నారు ఇంట్లో, మాకు తెలియదు. ఏదో అయిపోయింది, మెడిసిన్స్ ఇచ్చారు, ఇంటికి వచ్చాము, బాగున్నాడు. 1 వీక్ బాగానే ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్. మళ్ళా సాటర్డే, నెక్స్ట్ డే సండేకి చర్చికి వెళ్దాం అన్నప్పుడు మళ్ళా సాటర్డే. ఆ రోజు నుంచి డిసెంబర్ 10వ తారీఖు నుంచి నిన్న 10వ తారీఖు వరకు 30 డేస్ ఫుల్గా ఫీవర్తో సఫర్ అవుతూనే ఉన్నాడు. 20 డేస్ అసలు నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు. మాకు నిద్ర లేదు, ఆయనకి నిద్ర లేదు. నాకు దగ్గు, జలుబు, నాకెందుకు గొంతు నొప్పి వస్తుందో నాకు తెలియదు. నాకైతే నేను ఎవరితో మాట్లాడలేనంత నొప్పి వస్తుంది. అయినా సరే పిల్లాడిని అలాగే క్యారీ చేస్తూ 24వ తారీఖు నేను చర్చికి వద్దాం ఇక్కడికి నైట్ అనుకుని 23వ తారీఖే నేను అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కానీ పిల్లాడికైతే ఏమీ బాగోట్లేదు. మార్నింగ్ అంతా బాగుంటున్నాడు, ఈవినింగ్ వచ్చేసేపటికి ఫుల్ జ్వరం, దగ్గు, జలుబు, అస్సలు నిద్ర పోవట్లా. ఇంకా మా డాడీ అన్నాడు, అక్కడ ఉన్నా కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటే 24th నేను మార్నింగ్ అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయా. పింకీ ఎదురు పడింది. నేను ఇలా ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పాను కానీ పిల్లాడికి బాగాలేదు, సీరియస్ గా ఉంది, నేను హాస్పిటల్కి వెళ్తానని చెప్పలేదు. 25వ తారీఖు పండగనే కానీ అప్పుడు హాస్పిటల్కి తిరుగుతున్నాం. 25వ తారీఖు నుంచి డిసెంబర్ 31st వరకు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళటం, ఈవినింగ్ ఇంటికి రావడం, సిరప్లు వేస్తూనే ఉన్నాం, తగ్గట్లేదు, ఎందుకో తెలీదు. డాక్టర్ గారేమో పిల్లాడికి ఏమీ లేదు, బాగానే ఉంది అంటుంది. నాకు ఒక్కోసారి కోపం వచ్చి నేను డాక్టర్ని కూడా అరిచేసాను. నేను పిల్లాడికి 2 months నుంచి పెరిగన్నం కానీ ఒక బనానా కానీ ఏమీ పెట్టలేదు. అయినా నా పిల్లాడికి ఎందుకు దగ్గు, జలుబు, దగ్గు, జలుబు. మార్నింగ్ బాగుంటున్నాడు, నైట్కి పడిపోతున్నాడు. 31st నైట్ సరే చర్చికి వెళ్దాము, మా ఊరన్నా ప్రే చేయించుకుందాము అని మార్నింగ్ అంతా ప్రిపేర్ అయ్యాము. మళ్ళా చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్దాం అనుకున్న డిసెంబర్ మంత్ మొత్తం ఆటంకమే. ప్రతి శనివారం నాకేం కోపం వస్తుంది. సండే టైంలో చర్చికి వెళ్ళకపోతే నాకు పిచ్చి కోపం వచ్చేసిద్ది. ముందు చర్చికి వెళ్ళిన తర్వాత ఏదైనా అన్నం వండుకున్నా, ఏది వండుకున్నా, ఇంకేదన్నా పని చేసుకున్నా, చర్చికి వెళ్ళకపోతుంటే నాకు ఇంక మెంటలు వచ్చి తిట్టేశా. ఎందుకు వస్తుంది, నువ్వు ప్రేయర్ చేస్తున్నావు కదా, మా అమ్మని కూడా తిడుతున్నా, నువ్వు ప్రేయర్ చేస్తున్నావు కదా, నా పిల్లాడికి ఎందుకు ఉంది, నేను చేసుకుంటున్నాను కదా అని. 31st నైట్ చర్చికి వెళ్దాం అనుకున్న టైంకి పిల్లాడు 7 కల్లా కింద పడిపోయాడు, నీరసం వచ్చేసి. అప్పుడు మళ్ళా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 1వ తారీఖు మా బాబు బర్త్డే చేయాలా, హాస్పిటల్కి వెళ్ళాలా అని చెప్పేసి మళ్ళా అదే క్వశ్చన్. సరే చర్చికి వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకొని మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళీ యథావిధిగా మళ్ళీ 7 o'clockకి మళ్ళీ పడిపోతున్నాడు. ఇంకా నాకే అసలు ఏం చేయాలి అర్థం కాక అంకుల్కి ఫోన్ చేద్దామా అంటే పాపం 1 month నుంచి అంకులు క్రిస్మస్ పని మీద అని ప్రేయర్ అని అదని తిరుగుతున్నాడు. మళ్ళీ ఇబ్బంది పెడదామా వద్దా, చేద్దామా వద్దా, ఫోన్ చెయ్యాలా వద్దా, నేను మాట్లాడాలన్నా నాకు అసలు గొంతు రావట్లేదు. నాకేం ఫోన్లు వస్తున్నాయి, ఫోన్ ఎత్తి మాట్లాడాలన్నా నేను మాట్లాడలేకపోతున్నా. ఆ మంత్ మొత్తం నాకు, మా హస్బెండ్కి, మా బాబుకి, మా మమ్మీకి, మా డాడీకి, మా అన్నయ్యకి, మా వదినికి అందరూ దగ్గు, జలుబు, జ్వరం సఫర్ అవుతూనే ఉన్నారు. ఒక్క మా డాడీ మాత్రమే బాగున్నారు. సరే 31st నైట్ హాస్పిటల్కి తీసుకెళ్తే జాయిన్ చేయమన్నారు. పుట్టినరోజు అయిపోయిన తర్వాత తీసుకొస్తానండి, ఫస్ట్ డే కదా, నేను తర్వాత తీసుకొస్తానని అన్నాను. సరే అన్నారు. మళ్ళీ 2nd డే తీసుకెళ్ళాను. ఈవినింగ్ తీసుకెళ్తే మార్నింగ్ బాగానే ఉన్నాడు, మళ్ళీ ఈవినింగ్ బాగాలేదు. హాస్పిటల్లో డాక్టర్ గారు అన్నారు, బెడ్ లో పెట్టాల్సిందే, ఈ అబ్బాయికి అస్సలు తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడినా. ఒక్కొక్క టైంలో డాక్టర్ కూడా ఏడ్చేస్తుంది పిల్లాడిని చూసి.
నేను ఇంతమందికి ట్రీట్మెంట్ చేశాను, ఇన్ని మందులు వాడినా కానీ ఈ పిల్లాడికి ఎందుకు తగ్గట్లేదు, నాలో ఏమన్నా లోపం ఉందా, నా ట్రీట్మెంట్ లో లోపం ఉందా, నేనేమన్నా తప్పు చేశానా అని ఆవిడ ఏడుస్తుంది. ఆవిడ ఏడవం కానీ ఈ అబ్బాయిని బెడ్ లో పెట్టమనేపాటికి నాకేం చేయాలో అర్థం కాక నేను అంకుల్కి ఫోన్ చేశాను. అంకుల్ ఇటు సంగతి శ్రీకాంత్ చేత మాట్లాడిచ్చాను. నేను అంకుల్తో మాట్లాడాలి, ప్రేయర్ చేయించుకోవాలి అని నేను అనుకున్నా కానీ నాకు అసలు గొంతు రావట్లేదు మాట్లాడడానికి. ఇంకా శ్రీకాంత్ చేత మాట్లాడిస్తే సరే నాయన అని ప్రార్థన చేశారు. అదే ఫస్ట్ అంకుల్ ఎప్పుడైతే ప్రార్థన చేసి ఫోన్ పెట్టేశాడో 20 రోజుల దాకా మా బాబు నిద్రపోయిన పిల్లాడు 5 నిమిషాలకి నిద్రపోయాడు. అంకుల్ చేత ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఇన్ని రోజుల నుంచి ఎందుకు జరిగింది ఏంటి, నా ప్రార్థనలో ఏమన్నా లోపం ఉందా, నా మనసులో ఏమన్నా నేనేమన్నా అన్నానా నేను ఆలోచించుకున్నాను. కానీ అంకుల్ చేసిన ప్రార్థనలు దేవుడి విని మా బాబు ఆ టైంలోనే ఏది పెట్టినా తింటున్నాడు. ఏది పెట్టినా సరే. ఫస్ట్ 2వ తారీఖు హాస్పిటల్లో ఉన్నాం, 3వ తారీఖు ఉన్నాం, 4వ తారీఖు ఉన్నాం, అంతా క్లియర్ అయిపోయింది. బాగానే ఉన్న పిల్లాడిని మళ్ళీ 2 రోజులు ఉంచాలి అంటున్నారు. ఉంచొద్దు, ఏమొద్దు, వీళ్ళు ఇలాగే చేస్తారని చెప్పేసి నేను 4వ రోజు రీఛార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాను. మా బాబు బాగున్నాడు. ఇంకా నాకు మా బాబుకి ఎప్పుడైతే తగ్గిందో ఇంకా నాకు మా ఊర్లో ఉండబుద్ధి కావట్లా. నేను వెళ్ళిపోవాలి, నేను అంకుల్తో మాట్లాడాలి. ఒకనొక టైంలో నేను లగేజ్ బ్యాగ్ ఇంట్లో పెట్టి నేను అంకుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ నేను వచ్చేప్పటికి నైట్ అయిపోయింది, రాత్రి 8 అయింది. అంకుల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, నెక్స్ట్ సండే చర్చికి వెళ్తాం కదా అనుకున్నాను. ఈ రోజు వరకు నా బాబుకి దేవుడు అనుకోని రీతిగా స్వస్థపరిచాడు. నాకు తగ్గింది, మా ఫ్యామిలీ అందరికీ తగ్గింది. మా బాబుకి దేవుడు మరొక దయా కిరీటాన్ని దయచేశాడు. మీరు చేసిన ప్రార్థన వల్ల ఈ నూతన సంవత్సరంలో నా కుటుంబంలో వెలుగులు వచ్చాయి. అలాగే మీ ప్రార్థన వల్ల మేము పొందిన వెలుగుని పరిశుద్ధాత్మ ద్వారా మీ జీవితాల్లో మీ కుటుంబాలకి అందరికీ నూతన సంవత్సరపు వెలుగులు దేవుడు దయచేయాలని ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మంచి సాక్ష్యం విన్నాం కదా. చిన్న బిడ్డ అసలు నాకు ఇలా ఉంది అంకులు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు అని ఫోటో పెట్టారు. వాడి చేతికి సెలైన్ ఇది ఉంటుంది చూడండి, అది పెట్టి పక్కన స్కేలో ఏదో ఉంచారు కదమ్మా. ఏంటి వాడి పరిస్థితి ఏంటి ఇట్లా ఉందని. బిడ్డ బాగా నల్లబడ్డాడు, తగ్గాడు వాడు. ఏదో మొత్తం మీద కొంచెం బాగానే సిక్ అయ్యాడు. వాళ్ళిద్దరూ కొంచెం కంగారులో ఉన్నారని చెప్పి ఏం కాదు మనం నమ్ముకున్నాం, మన పెద్ద ఆయన ఉన్నాడు కదా పెద్ద డాక్టరు అని అట్లా కొంచెం మంచి మాటలు చెప్పి ప్రార్థన చేశాను అనమాట. ఆయన కార్యం చేశాడు. నా ప్రార్థనలో ఏం లేదు, ఐఎమ్ నథింగ్, మీకులాగా నేను అంతే, మీరు నన్ను ఏం దాడుకోబాకండి. నేను వెంటనే వచ్చిన నెత్తి మీద చేయబెట్టాను అంకుల్ అని బాగా కామెడీ చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. అన్ని శుభాలే. మన ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి ప్రకటన చదవబోతున్నాను, వివాహ ప్రకటన. చదవని అంటే చదవక ముందే చప్పట్లు కొడతావే. రైట్. మన వివాహ ప్రకటన 30వ తేదీ 12వ నెల 2025 మనకు వచ్చింది. ఇది ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చి డీనరీ, ఉండి ప్యారిష్, గోరిన్ తోట కాపురస్తులు, ఉండి కాదు, భీమవరం ప్యారిష్, గోరిన్ తోట కాపురస్తులు, శ్రీమతి అండ్ శ్రీ మేడపాటి ఆమోస్ గారు, రోజా గార్ల కుమారుడు, బ్రహ్మచారి మేడపాటి జాన్ పీటర్ పాల్ యొక్కయు, ఆర్సిఎస్ రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘము చర్చి యొక్క డీనరీ అనుకోండి, డీనరీ అన్నారు కానీ మనది ఇది సంఘం కదా, మన ఆర్సిఎస్ సంఘం, హార్ట్పేట విఎస్ రావు అంటే వంగర్ సుందర్రావు స్ట్రీట్ కాపురస్తులు, శ్రీమతి అండ్ శ్రీ రొంపిచెర్ల అంతోని రాజాజీ గారు, ప్రసన్న గార్ల జ్యేష్ఠ కుమార్తె,
కన్యక రొప్పిచెర్ల సాత్వికి బ్రాకెట్లో కుట్టి యొక్కయు వివాహ ప్రకటన చేయించున్నాను. వీరిద్దరూ అనే జాన్ పీటర్ పాల్ గారు అలాగే మన సాత్వికి కుట్టమ్మ వివాహ ప్రకటన. వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకొనకూడదని ఏ హేతువైనను న్యాయమైనను ఆటంకమైనను తెలుసుకుని ఉన్న ఎడల దానిని వ్రాతపూర్వకంగా మీరు నాకు తెలియజేయవలెను. ఇది మొదటి ప్రకటన. ఈరోజు 11/1/2026 ఈ దినాన మన రైల్వే క్రిస్టియన్ సమాజ పక్షంగా ఈ వివాహ ప్రకటన నేను ప్రకటించుతున్నాను. మనకు పంపించిన ఈ ప్రకటన పంపించినటువంటి ఆ గురువు గారు, వాళ్ళు గురువులు అంటారు, రెవరెండ్ ఎన్ఏజే అబ్షలాం రాజు గారు. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. మన కుట్టి తల్లి వివాహము 29వ తారీఖున జరగబోతుంది కనుక పెద్దలు నిర్ణయించినారు కనుక మీరు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మీ వ్యక్తిగత ప్రార్థనలో బిడ్డ వివాహము చక్కని వాతావరణంలో ఏ ఆటంకము లేకుండా మంచి వైభవంగా జరగాల. అయ్యా, చిన్నప్పటి నుంచి ఈ సంఘంలో పెరిగిన బిడ్డను ఆయనని మీరు ప్రార్థన చేస్తారుగా. రైట్, ప్రకటన కూడా అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా సాక్ష్యాలు కానీ ఏమన్నా? రైట్, ప్రార్థన చేసిన తర్వాత ఈ పఫ్ఫులు పనిచేస్తారు అంతేగా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే కదమ్మా. రైట్, ప్రార్థన చేసుకుందామా? ఇటు అంటున్నారు కానీ ఒక్కళ్ళు లేవడం బద్ధకంగా ఉంది కదా మీకు లేవాలంటే. దేవాస్తోత్రం నాయన. మరొక పునరుద్ధాన దినపు ఆరాధనలో మమ్మల్ని పరవశించే భాగ్యాన్ని మాకు మీరిచ్చినందుకు మీకు ముందుగా కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా రక్షకుడా, నా దేవుడా, నా తండ్రి, నా ప్రభువా, అద్భుతమైనటువంటి సాక్ష్యము ద్వారా నా తండ్రి నీ కుమారుడు శ్రీకాంత్ సౌజన్యుల ఏకైక కుమారుడు నా తండ్రి, చిన్న బిడ్డ, ఇప్పుడు 1 year, మన ఫస్ట్కి 1 year కంప్లీట్ అయింది. ఆయన ఆ పుట్టినరోజు నాడు కూడా ఆ బిడ్డకు మరి కొంచెం అస్వస్థత బలహీనత ఉంది. కానీ నీ కృప నాయన, నీ మీద నమ్మకం ఉంచాం, ప్రార్థన చేశాం. ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం నాయన. మదిలో చిన్నవాడయ్యా కరుణించయ్యా. ఇదిగో సాక్ష్యము ద్వారా ఆ బిడ్డని స్వస్థపరిచి సంఘంలో నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా ప్రభువా, పుట్టి తల్లి యొక్క వివాహ విషయంలో మొదటి ప్రకటన చేశాం తండ్రి. చివరి ప్రకటన 29వ తారీఖు అంటే వివాహ దినం రోజు జరుగుతుంది. ఆ దినం వరకు కూడా ఇరుపక్షాల కుటుంబీకులు, అందుకే జాన్ పీటర్ పాల్ యొక్క కుటుంబము, ఇటు పుట్టి తల్లి కుటుంబము, యాంటోనీ, ప్రసన్న, క్యూటీ, అలాగే బంధువులు, మిత్రులు, రేపు ఈ వివాహము జరుగుటకు మరి శారీరకంగా అనేక విధాలుగా మరి పరిచయం చేయటకు సిద్ధపడుతున్న వారందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించండి నాయనా. బిడ్డలు సంఘ కానుకలు సమర్పించుకున్నారు, అలాగే కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నారు. ఆ కానుకలన్నీ ముందుగా మీరు అంగీకరించి స్వీకరించండి. కానుకలు సమర్పించుకున్న బిడ్డలకు 100 ప్రతిఫలము, ఆశీర్వాదము దయచేయండి. క్షేమంగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు, సురక్షితంగా మరలా మా గృహాలకు చేర్చండి. ఇదిగో చెల్లి తల్లి విషయంలో కూడా అద్భుతమే చేశారు నాయన. ఆ యొక్క ఎక్స్ట్రా గ్రోత్ని తీసివేసిన తర్వాత కూడా కొంచెం టెన్షన్ పడే పరిస్థితుల్ని ఆ వైద్యులు ఏర్పాటు చేశారు. కానీ పరమ వైద్యుడు మీరున్నారు. ప్రతి విషయంలో ఇటు వైద్య అవసరాలే కాదు నాయన, ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా, ఏదైనా సరే నీ మీదే ఆధారపడి ఉన్న మమ్ములను మీరు ఎప్పుడు సిగ్గుపరచలేదు నాయన, మా చెయ్యి విడపరచలేదు. చెల్లి తల్లికి వచ్చిన ఆ రిపోర్ట్స్ అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినందుకు మీకు కోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీనివాసుని స్వస్థపరిచినందుకు స్తోత్రాలు నాయన. ప్రకాష్ని స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి, సంఘంలో అనేక మంది త్వరలో ఈ యొక్క సెలవులైన తర్వాత ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మా బిడ్డలకు జ్ఞానాత్మనివ్వండి. ఇదిగో బబ్బులు పరిపూర్ణమైనటువంటి శక్తి బలముతో ఆరోగ్యవంతుడిగా మార్చి ఆ జాండీస్ని తీసివేసి చక్కగా మరలా తను
మానేసిన ఉద్యోగంలోనే చేరుటకు కృప చూపించారు. స్తోత్రం. అయినా సోనమ్మ గురించి, పింకీ గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎవ్వరు కుమార్తెలనైనా ఆ యొక్క ఉద్యోగాలు ఇచ్చే యజమానులకు వీరి మీద జాలి కలుగజేయండి, దయ కలుగజేయండి నాయన. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే గౌరవపరిచే విధంగా వారు తిరిగి వారి యొక్క ఉద్యోగమును పొందుకొందురుగాక. నా ప్రభువా, నా దేవా, ఇంకా సంఘాన్ని కన్నూరు పాపలా మీరు కాచి కాపాడుతున్నారు. అందులో ఏ అనుమానం లేదు నాయన. ఈ యొక్క వాతావరణం వల్ల చాలామంది ఈ దగ్గు, జ్వరాలు, జలుబులతో తీవ్రంగా నా తండ్రి ఇబ్బంది పడుతున్నారు. వారిలో పెళ్లి కుమార్తెగా పుట్టి తల్లి కూడా చాలా సఫర్ అవుతుంది నాయన. ఒకసారి యాంటోనీని ముట్టండి, క్యూటి తల్లిని ముట్టండి, ప్రసన్నను ముట్టండి. ఈ కుటుంబంలో ఉన్న ఆ జలుబు, బలహీనత, దగ్గు మెయిన్, దాన్ని తొలగించి మీ కృపాహస్తము వారి మీద ఉంచి ఒక్కసారి వారిని ముట్టండి నాయన. మీరు ముట్టి ఆ దగ్గు కలుగజేస్తున్న మూలాలను నా తండ్రి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చివేసి అక్కడికి ఏ మస్టు బలహీనత లేకుండా చేయమని కోరుకుంటూ మా సమస్త పాపమును క్షమించి సకల దీవులతో నింపి నేటి ఆశీర్వాదంతో మమ్మల్ని పంపమని, అలాగే ఈ కొరకు నాయన ఈరోజు సంఘమును ప్రేమించి శ్రీకాంత్ అలాగే సౌజన్యులు వారి కష్టార్జితంలో కొంత ధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ యొక్క అల్పాహారాన్ని ముందుగా మీరు స్వీకరించండి అయ్యా. అలాగే వారికి నూరెత్తుల ప్రతిఫలం ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా దీన్ని భుజించబోతున్న బిడ్డలకు శారీరకంగా, ఆత్మీయంగా కూడా బలం చేకూర్చమని కోరుకుంటూ శుక్రవారం జరగబోతున్న ఆరాధనలో రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ మంది రావడానికి మీ ఆత్మ ప్రేరణ కలుగచేయమని కోరుకుంటూ, ఎవరైనా ఏ అక్కర్లో ఉన్నా మరి నా తండ్రి నోరు తెరిచి యేసయ్యా అంటే వారి ప్రక్కనే నిలబడి మా సంఘాన్ని ముందుకు నడిపిస్తున్న దేవుడవు నువ్వు గనుక నీకు ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోలేము కనుక నీ ఘనమైన పాదాలకు మరొకసారి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద గాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచి, మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోధనలోకి తేక అదృష్టం తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇదిగో ఈ ఆర్సిఎస్ సంఘానికి ప్రత్యక్షంగా ఈ యొక్క ఆరాధనకు పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును, మీ కుటుంబాలకును, కొన్ని కారణాల వలన, ఇబ్బందుల వలన ఈరోజు రాలేకపోయిన బిడ్డలకును, వారి కుటుంబీకులకును, ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న వారికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబు మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నీ సత్య వాగ్దానము ఈ మాయి రుమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షంబు రుమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడై ఉండను గాక.